సాహిత్య గోష్ఠిలో పాల్గొనే వారందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా నాచన సోమనాథులు పై గోష్ఠి జరుగుతున్నది. నాచన సోమన అనేటప్పటికే ఆయన మధ్య సేతువులాగుంటారు. నన్నయ్య తిక్కనయ్యలకు ఆ తర్వాత వాళ్ళకి ఆయన సాహిత్యం సేతువులాగా ఉంటుంది. భాష కూడా అనుసంధానంగా ఉంటుంది, అటు ఇటు. అంటే ఆయన పూర్వ కవులకు ఆయన ఉత్తర కవులకు అనుసంధానంగా ఉంటుంది అని ఆయన మీద మంచి విమర్శలు ఉన్నాయి. చాలా గొప్ప రచనలు చేశారని. అటువంటి నాచన సోమన గురించి మనం వాళ్ళు చర్చించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నాచన సోమన సాహిత్య గోష్ఠికి మరి అధ్యక్షత వహించడానికి ఇచ్చేసిన డాక్టర్ రావిరంగారావు గారికి స్వాగతం. అట్లాగే వక్తలుగా వచ్చినటువంటి డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారికి, డాక్టర్ ఎన్సిహెచ్ సుధామైథిలి గారికి స్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తాన్ని పరిచయం చేయడానికి ఇచ్చేసిన శ్రీమతి కృష్ణ భార్గవి గారికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా డాక్టర్ రావిరంగారావు గారు అధ్యక్షులకి అప్పగిస్తున్నాను. డాక్టర్ రావిరంగారావు గారు. సర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, ఆత్మీయ సాహితీ మిత్రులు నల్లాం చక్రవర్తుల సుధామైథిలి గారికి, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారికి, కృష్ణ భార్గవి గారికి, ఇంకా వేదిక మీదకి వచ్చిన వారికి, రాబోతున్న వారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ ఛానల్ తరఫున మొత్తం తెలుగు సాహిత్యానికి సంబంధించి కవుల పరంపర మొత్తాన్ని ఒక వరుసలో తీసుకొని ఇవి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలా 3 కవుల సాహిత్యం గురించి చక్కని కార్యక్రమాలు ఇంతకుముందు నిర్వహించటం జరిగింది. ఇప్పుడు నన్నయ్య, తిక్కన, ఎర్రనల్ల లాగానే ఒక గొప్ప కవి, ఒక మహాత్ముడైనటువంటి కవి, సాహిత్య చరిత్రలో తిక్కన యుగంలో చెప్పుకునేటువంటి ఒక గొప్ప కవి నాచన సోమన. ఒక విలక్షణమైనటువంటి కవి, ఒక ప్రత్యేకమైనటువంటి రచనా నైపుణ్యాలు, శిల్ప నైపుణ్యాలు, భాషాధికారం ప్రదర్శించినటువంటి మహాకవి నాచన సోముడు. ఈ నాచన సోమన 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నాచన సోముడికి తిక్కనంటే చాలా అభిమానం ఎక్కువ అన్నమాట. అన్నయ్య తిక్కన ఎరంగులో అలా తిక్కనంటే ప్రత్యేకించి అభిమానం. ఎందుకు తిక్కనంటే అభిమానం అంటే ఆయన రచనలో ఆయన పాటించినటువంటి తెలుగు నుడికారం, దాని కొనసాగింపు నాచన సోమం. మరో విషయంలో కూడా తిక్కన పట్ల నాచన సోమన అభిమానం ప్రదర్శించడానికి కారణం ఏంటంటే హరిహరనాథ తత్వం. తిక్కన హరిహరనాథ భావనను పెంపొందించి ఆ రోజు సమాజంలో వీరశైవులు, వీర వైష్ణవులు కనపడితే చాలు భక్తులతో పొడుచుకుంటున్నటువంటి కాలం ఊహిస్తేనే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత భయంకరమైన పరిస్థితులు ఉండేయా అని కూడా మనకు ఇప్పుడు నమ్మలేనంత భయంకరమైన పరిస్థితులు కూడా ఉన్నప్పుడు సమాజంలో
పిచ్చోళ్ళరా, శివకేశవులిద్దరూ ఒకటే. ఆ రకంగా మీరు విడిపోయి కొట్టుకోవడం మంచిది కాదని ఆ హరిహరనాథ భావనని పెంపొందించి ఆయన తన సాహిత్య సృజన అంకితం చేశారు. ఆ భావననే కొనసాగిస్తూ నాచిన సోముడు కూడా సాహిత్య సృజన కొనసాగించారు. ఈయన నాచిన సోమన బుక్కరాయలు అనేటటువంటి రాజాస్థానంలో బుక్కరాయలు వారి ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప విద్వాంసుడు అన్నమాట. ఆయన కడపకు చెందినటువంటి వాడు, కడప ప్రాంతంలో చెందినటువంటి వాడు. అన్నమయ్య, మన నాచన సోమన ఆ కడపకు చెందినటువంటి వారు. ఈ నాచన సోమన ప్రభావంతోనే తర్వాత అన్నమయ్య కూడా భక్త కవిగా అనేకమైనటువంటి సంకీర్తనలు రాయటం కూడా వారి మీద నాచన సోమన ప్రభావం ఉంది. అటువంటి నాచన సోమన వారిని గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి అవి ఏంటంటే, మనం వాటిని గిరువులు అంటాం. అందులో సర్వజ్ఞుడు ఒకటి, సకల భాషా భూషణ 2, సాహిత్య రసపోషణ 3, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథుడు. ఇట్లా ఆయన యొక్క గొప్పతనం మనకి ఆలోచిస్తే, ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆలోచిస్తే ఆయన ఎంత ముందు చూపుతో సాహిత్య సృజన చేశారో మనకు అర్థమవుతుంది. యవన పురాణ శైలికి కొనసాగింపుగా వర్ణనలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రబంధాలకు మార్గదర్శకుడయ్యారు. అదే ధోరణిలో నాచన సోముడు కూడా ప్రబంధ రచన శైలికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళటానికి గొప్పగా స్ఫూర్తి ఇచ్చారనమాట. అటువంటి నాచన సోమన రాసినటువంటి పుస్తకాలు ఆది పురాణం, వసంత విలాసం, హరివిలాసం, ఇలా ఏదో రకరకాల చాలా పుస్తకాలు ఆయన రాశారు, చాలా కావ్యాలు రాశారు. కానీ అది దొరక్కపోవటం మన దురదృష్టం. దొరుకుతున్నది ఏంటంటే హరివంశం. ఈ హరివంశంలో ప్రధానంగా కృష్ణుడు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఉంటాయి. ఈ హరివంశం మొత్తాన్ని ఎవరన్నా అనువాదం చేస్తే అందులో ఉత్తర భాగాన్ని ఈయన అనువాదం చేసి ఉత్తర హరివంశం అనే పేరుతో రచనకి గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఎన్నో రకరకాలైనటువంటి కావ్యాలు, అనువాదాలు, ఇతిహాసాలు, పురాణాలు వచ్చినా గాని ఈ ఉత్తర హరివంశానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాహిత్య చరిత్రలో ఉందన్నమాట. మరి ఈ ఉత్తర హరివంశంలో ఉన్నటువంటి ఈ సాహిత్య విశేషాలు, నాచన సోముని యొక్క గొప్ప రచన వైవిధ్యం, ఇవి ఈ రోజు మనకి తెలియజేయటానికి మనకి ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలు మన వేదిక మీద వచ్చారు. అందులో మొదటి వారు నవలాం చక్రవర్తుల సుధా మైథిలి గారు. వీరు ఉత్తర హరివంశంలో ఉన్నటువంటి నాచన సోముని రచన వైవిధ్యాన్ని గురించి ప్రసంగించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సుధా మైథిలి గారి గురించి కొంచెం పరిచయం చేయవలసిందిగా కృష్ణ భార్గవి గారిని కోరుతున్నారు. నమస్తే అండి. సంస్కృతి సంపద ఆధ్వర్యంలో డాక్టర్ రావు రంగారావు గారి అధ్యక్షతలో బిట్టు వెంకటేశ్వర్లు గారి నిర్వహణలో సాహిత్య గోష్ఠి నాచన సోమన గారిపై అంతర్జాల గోష్ఠికి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వక్తలు ఎన్సిహెచ్ సుధా మైథిలి గారు, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారండి. ముందుగా డాక్టర్ ఎన్సిహెచ్ సుధా మైథిలి గారిని కొన్ని వారి విషయాలను మనం పరిచయం చేసుకుందాం. వీరి విద్యార్హతలండి. వీరు తెలుగు పండిట్. మైథిలి గారు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన తర్వాత
ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృత్ చేశారు. తర్వాత పిహెచ్డి చేశారండి. తర్వాత వ్యాసంగం, రచనా వ్యాసంగం మీద ఆసక్తితో 400 వరకు కవితలు, 50 వరకు మినీ కవితలు రాశారు. 11 గజల్స్, 10 పాటలు, 6 కథలు, ఇలా ఇంకా కొన్ని నాణీలు కూడా రాశారండి. వీరు తెలుగు ఉపాధ్యాయులు. ఇంకా సామాజిక మాధ్యమాల్లో, సాహితీ సమూహాల్లో కూడా నిత్యం పాల్గొంటూ వాళ్ళ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని కవితా సంకలనాలు కూడా వీరి కవితలు ప్రచురించారు. సుమారు 50 వరకు ప్రశంసా పత్రాలను కూడా రాశారండి. తర్వాత పత్ర సమర్పణ కూడా చేశారు వీళ్ళు. కొన్ని అష్టావధానాలు, తర్వాత అష్టావధానాల్లో కృత్యకురాలుగా కూడా ఉన్నారండి. వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 15 వరకు పత్ర సమర్పణలు కూడా మైథిలి గారు చేశారు. ఇంకా సాహిత్య రూపకాలు కూడా కొన్ని ఉన్నారండి. రూపకాల్లో కూడా ఉన్నారు వీరు. తత్యభామగా, త్రిజటగా, గోదాదేవి, శకుంతల మొదలైన పాత్రల్లో కూడా వీరు చక్కగా తమ దీన్ని మెప్పించారండి. వారి నటన కౌశల్యంతో మెప్పించారు. వీరికి పురస్కారాలండి: తెలుగు కవిరత్న, కవితా శిరోమణి, కలం భూషణ్, ఉపాధ్యాయ రత్న వంటి ఉన్నత పురస్కారాలను కూడా వీరు అందుకున్నారు. వీరికి ధన్యవాదాలండి. ముందు మొదటగా సాహితీ సుధా మైథిలి గారి గురించి చిన్న విశేషాలతో మనం తెలుసుకున్నాం. మిగిలిన ఈ వ్యాసంగాన్ని గురించి ముందు నాచన సోమన గారి గురించి సుధా మైథిలి గారు మాట్లాడటానికి మన ముందున్నారు. మిగిలిన విషయాలన్నీ సుధా మైథిలి గారు మనకి వివరిస్తారండి. సుధా మైథిలి గారు, నమస్కారం అండి. మీరు మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. సుధా మైథిలి గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు కూడా మన ఛానల్ వేదిక మీదకి వచ్చారు. వారికి కూడా స్వాగతం చెప్తున్నాం. సుధా మైథిలి గారు, ఇక మీ ప్రసంగాన్ని మొదలు పెట్టండి. అలాగేనండి. కార్యక్రమ నిర్వాహకులు బిట్టు వెంకటేశ్వర గారికి, రావి రంగారావు గారికి, అలాగే ఈ కార్యక్రమ గోష్ఠిలో పాల్గొంటున్నటువంటి ఇతర సాహితీ మిత్రులందరికీ కూడా ఆత్మీయ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో నాచన సోమనాథుడి గారి గురించి నాకు తెలిసినటువంటి అంశాలను నేను ముందుంచుతున్నాను. నాచన సోమనాథుడి గురించి ముందుగా చెరుకు రామ్మోహన్ రావు గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రాసి ఉన్నారండి. నాచన సోమనాథ కవి నాగము సీతనగమ్ము భావనల్ యోచన సేయునాతడు పయోధి కవిత్వ పటుత్వ సంపదన్ ఖేచర చక్రవర్తి పదఖేళన లాలన పద్యవర్తియున్ వాచక వాగ్మి తిక్కనకు వారసుడాతడు వాస్తవముగన్ అంటూ నాచన సోమనాథుని గారి గురించి, వారిలో ఉన్నటువంటి వివిధ కోణాల గురించి అన్ని విషయాలను చక్కగా ఒకే పద్యంలో అద్భుతంగా చిత్రీకరించారండి. ఇక నాచన సోమనాథుడి గురించి వస్తే, ఈయన రాసినటువంటి ఉత్తర హరివంశం చాలా అద్భుతమైనటువంటి కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగులో భారత భాగవతాలకు ఉన్నంత ప్రజాదరణ గల మరో గ్రంథం ఏదయా అంటే అది ఈ ఉత్తర హరివంశంగా చెప్పుకోవచ్చు. ఇందులో కేవలం కృష్ణుడికి, అతని వంశీకులకి సంబంధించినటువంటి కొన్ని కథలు వివరించబడ్డాయి. తెలుగులో హరివంశ కావ్యాన్ని రచించిన వారు ఇద్దరున్నారు. వారిలో ఒకరు ఎర్రాప్రగడ గారైతే రెండవ కవి నాచన సోమన. భారతం సంస్కృతం నుంచి అనువాదం అయితే హరివంశం సంస్కృత హరివంశాన్ని అనుసరించి వ్రాసింది మాత్రమే. అది స్వతంత్ర రచన. ఎర్రన హరివంశాన్ని సంపూర్ణంగా అంటే పూర్వ ఉత్తర భాగాలుగా వ్రాస్తే సోమన గారు కేవలం ఉత్తర భాగాన్ని మాత్రమే వ్రాశారు. అందుకని దానికి ఉత్తర హరివంశం అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఎర్రన ఉత్తర భాగంలో ఉన్న 2-3 ఆశ్వాసాల కథని సోమన గారు విడిచివేసి, అలాగే ఎర్రన గారు వ్రాయినటువంటి ఒక కథని కూడా వీరు రాశారు. హరివంశాన్ని భారతం యొక్క పరిశిష్ట భాగంగా భావిస్తారు. అందుకని భారతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ హరివంశానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. బహుశా ఆ ప్రాధాన్యతను గుర్తించే ఎర్రన గారు, సోమన హరివంశాన్ని రచించి ఉంటారు
అని మనం భావించవచ్చు. అయితే ఈ నాచన సోమనాథుని గారి కాల విశేషాలకు వస్తే, వీరు తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందినటువంటి కవిగా విమర్శకులు భావిస్తున్నారు. సోమన కాలాన్ని గురించి పరిశోధకులలో అనేక రకాల భేదాభిప్రాయాలున్నాయి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసినటువంటి దాన శాసనం 1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో పాటు, నాచన సోమన గారి కాలం కూడా 1300 నుంచి 1380గా విశ్లేషకులు వివరిస్తున్నారు. అంటే వీరు 14వ శతాబ్దానికి చెందిన వారు అని. వీరు బుక్కరాయల ఆస్థానంలో విద్వాంసుడిగా ఉన్నారని విశ్లేషకుల అభిప్రాయం. వీరు విద్యారణ్యుల సహపాఠి, కాంచీపుర విద్యార్థి. బుక్కరాయలు ఆయనకు కడప మండలానికి చెందినటువంటి పెంచుకల దిన్న లేక బుక్కపట్నం అనేటువంటి అగ్రహారాన్ని బహుకరించారు. ఆ తర్వాత ప్రౌఢదేవరాయలు ఆయనకి తరిమెళ్ల దిన్న అనేటువంటి అగ్రహారాన్ని బహుకరించినట్టు తెలుస్తుంది. ఈ రెండు కూడా కడపలోనివే. అందుచేత వీరు కడప జిల్లా వాసిగా మనం గ్రహించవచ్చు. ఆయనకు తిక్కనపై గల అభిమానం అపారం. అందుకే ఉత్తర హరివంశంలో ప్రతి ఆశ్వాసంలో చివర కూడా ఇది శ్రీ మధుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్ సకల భాషాభూషణ సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథ ప్రణీతంబైన ఉత్తర హరివంశంబునందు అని ప్రతి ఆశ్వాసంలో కూడా వారు ప్రస్తావించడం జరిగింది. లక్షణ గ్రంథాల్లో ఇచ్చినటువంటి 1-2 ఉదాహరణలు బట్టి నాచన సోమన గారు వసంత విలాసం అనేటువంటి మరొక కావ్యం కూడా రచించినట్టు తెలియవస్తున్నా కూడా అది అలభ్యం. అయితే ఉత్తర హరివంశం ఒకటి నాచన సోమన గారి కీర్తిని శిఖరాయమానం చేస్తూ ఉంది. ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణేన శతైరపి ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రైహికి ప్రయోజనం అంటారు పెద్దలు. అంటే ఈ మహాత్ముల యొక్క గొప్పతనం తెలియడానికి ఒక్క కావ్యం చాలు అన్నటువంటి భావం ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ కావ్యాన్ని మర్రి విత్తనంతో పోల్చవచ్చు. అంటే రాశిలో చిన్నదిగా కనిపించినప్పటికీ వాసిలో మాత్రం అనన్య సామాన్యమైనది. మరి ఇంత ప్రాధాన్యత ఈ కావ్యానికి ఎలా వచ్చింది అంటే, తెలుగు సాహిత్యంలో నన్నయ్య నాచన సోమనాథుడి స్థానం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈయన కవిత్రయంలో నన్నయ్య తిక్కన తర్వాత వాడు. బహుశా తిక్కన వార్ధక్యంలో ఉన్నప్పుడు వీరు ప్రాయంలో ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎరన ఈయన తదుపరి వచ్చినట్లుగా తెలుస్తున్నది. శబ్దరత్నాకర కర్త అయినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు గారు వీరిని వీరి గ్రంథాన్ని పరిచయం చేస్తూ, అది మిక్కిలి ప్రౌఢముగాను భారతము కంటే ఎల్ల విధముల విశేషించినదిగాను కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందరు అట్లు అనటకు సందేహింప పనిలేదు అని అంటారు. పరవస్తు చిన్నేశ్వరి గారైతే ఘను నన్నయ్య భట్టును తిక్కన నేరాప్రగడ పొగడి ఎలికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథ స్తుతి అణరింతిన్ అని అంటారు. యుద్ధ వర్ణనలోను రాయభారాలు నిర్వహించిన పట్టులలోనూ నాచన సోమన తిక్కన ప్రజ్ఞను పొడికి పుచ్చుకున్నారు అని అంటారు పెద్దలు. ఇక వీరి బిరుదులకు వస్తే, ప్రాచీన తెలుగు కవుల్లో నాచన సోమన ఒక విలక్షణమైనటువంటి కవిగా చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంలో అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన రచించినటువంటి ఉత్తర హరివంశం ఒక విశిష్టమైనటువంటి కావ్యం. ఆశ్వాసాంతాల్లో సోమన తనను గురించి 4 విశేషణాల్లో చెప్పుకున్నారు. సకల భాషా భూషణ, సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథ అనేటువంటివి ఈ 4 విశేషణాలు. హరివంశం అనేది భారతానికి పరభాగం కాబట్టి తిక్కన సోమయాజి పూర్తి కావించినటువంటి భారతానికి తాను రాసినటువంటి ఉత్తర హరివంశం కొనసాగింపుగా సంభావించబడాలని భావించి ఉంటారు. అందుకని ఆశ్వాసాంతాల్లో తిక్కనను పేర్కొనడమే కాకుండా ఆయన సృష్టించి అంకితమిచ్చి
హరిహరనాథునికి తను కూడా హరివంశాన్ని అంకితం ఇచ్చి తద్వారా తాను తిక్కన సోమయాజికి విధేయుడని చెప్పుకుంటూనే అంతటి వాడినని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నారు. ఉత్తర హరివంశంలో సోమన ప్రయోగించిన సామెతలు, జనబాహుళ్యంలో అంతగా ప్రచారంలో లేని పలుకుబడులు, జాతీయాలు ఆయన నవీన ప్రియత్వాన్ని పట్టి చూపిస్తున్నాయి. అంతటి పలుకుబడులను, జాతీయాలను తెలుగు నేలకు పరిచయం చేసి తన కవిత నవీన గుణ సనాదకత్వమును రుజువు చేసుకున్నారు నాచన సోమన. ఇందుకు ఒక ఉదాహరణను పరిశీలిస్తే, నరకాసురుడు స్వర్గం మీద దండయాత్ర చేసినప్పుడు దిక్పాలకులందరూ అతని సైన్యంతో యుద్ధం చేస్తారు. వరుణుడితో హయగ్రీవుడు అనేటువంటి ధనుజుడు తలపడతాడు. ఆ రాక్షసుని ధాటికి మూర్ఛపోయి లేచి ఇక యుద్ధములో ఉండలేక వరుణుడు బీరపు పొత్తయు కట్టుకొని పోయిన పోకై అంటారు సోమన. బీరపు పొత్త అంటే మేకతోలుగా మనం ఎంచుకోవచ్చు. యుద్ధంలో నిలువను లేడు, ఓటమిని ఒప్పుకోను లేడు. పిరికితనము, బడాయితనము ఒక బొత్తిగా కట్టుకొని రెండింటిని ఒక పొట్లంగా చేసుకొని పోయిన పోకై అదే పోతగా వెళ్లిపోయారట. ఇలాంటి సందర్భంలోనే ఇదే విధంగా యుద్ధంలో ఓడిపోయి యముడు మరలిపోతాడు. ఇట్టిక చూడనివాడో యొట్టడుకున్నాడో ఎనుచు ఉల్లసమాడం బట్టగుచు మగిడి చూడక పట్టణమునకేగే లజ్జ బండతనమునన్ అని అంటారు ఇక్కడ. ఇటువైపు ఇక చూడను అని ఒట్టు పెట్టుకున్నట్లుగా తిరిగి కూడా చూడకుండా పారిపోయాడట. పైగా లజ్జ బండతనమునన్ అంటే ఒకవైపు తలెత్తుకోలేనంత సిగ్గు, మరొక వైపు ఆ సిగ్గును బయట కనిపించని అని నిర్లక్ష్య వైఖరిని నటిస్తూ వెళ్లిపోయాడట. ఇటువంటి ప్రయోగాలు వీరి రచనల్లో పుంఖాను పుంఖాలుగా మనం గ్రహించవచ్చు. ఆయన సంభాషణ రచన పాఠవం అంతా కూడా ఒకసారి మనం పరికిద్దాం. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నటువంటి ఋషి ముని వరేణ్యుల వద్దకు పోయి హవిస్సులన్నీ కూడా తనకే చెందాలి అని అంటాడు నరకుడు. అందుకు వారు కనికని కొర్రెవడింటి కంపము చేయున్ అంటారు. కొర్రు అంటే పూర్వపు పాకలు లేదా కోస్టాలు అని అర్థం. అంటే కొష్టాలు నిర్మించుకొని ప్రజలు నివసిస్తూ ఉండేవారు. అదే విధంగా పర్ణశాలలు అనే పేరుతో ఋషి ఆశ్రమాలు కూడా నిర్మించబడేవి. వాటి నిర్మాణంలో చల్లదనమునిచ్చేటువంటి తాటి ఆకులు, మండలను కాని, బోధ అనబడేటువంటి ఒక విధమైన జమ్మును గాని పై కప్పుకు వాడేవారట. ఆ కప్పును నిలిచుటకు పొడవాటి వెదురు బొంగులను ఉపయోగించేవారు. అంటే అవి కర్రవలే కనిపిస్తున్నప్పటికీ లోపల అంతా కూడా డొల్లగా ఉంటాయి. దానిని ఆ చూరు నిలబడడానికి వాడేవారు. దానిని కొర్రు అంటారు. అయితే సన్నైన కర్ర అనే అర్థం కూడా ఇక్కడ గ్రహించవచ్చు. దానిని స్తంభంగా ఎవరైనా వాడతారా అని అవహేళన చేస్తున్నారు ఇక్కడ నరకుడితో ఋషులు. మరి నరకుని కూడా సోమన తక్కువగా చూపక అతనితో సమాధానం ఈ విధంగా ఇప్పించున్నారు. యుద్ధంలో దేవతలందరినీ జయించిన నాకు ఓడిన వారికి ఇవ్వటం శిరస్సుండగా మోకారున శేషులు పెట్టుట లాంటిది అంటారు. అంటే ఇక్కడ నేను విజేతగా నిలిచాను, ఆ హవిస్సులను నాకు కాక ఓడిపోయిన వారికి ఇవ్వటం ఎలాంటిది అంటే తల ఉండగా తలంబ్రాలను మోకాలికి పోయడం లాంటిది అంటారు. ఎంత సమయోచితంగా చక్కటి పదప్రయోగాన్ని చేశారో గమనించండి. ఇలాంటి సంభాషణలను నడిపించడంలో సోమనకు సోమనే సాటి. పరమ కిరాతకులు, రాక్షసులు అయినటువంటి హంస డింబకుల అత్యాచారాలను గురించి తెలుపుతూ దుర్వాస మహాముని శ్రీకృష్ణుడితో మాట్లాడినటువంటి సందర్భంలో హంస డింబకుల చేత మేము పొందిన పాటలని వేరే చెప్పకరలేదు. ఇదిగో ఈ మా వస్తువులను చూడు, ముంజేతి కంకణానికి అద్దెమెందుకు అన్న పదప్రయోగం నేడు కూడా మనకి నానుడి అయి ఉంది. ఇది వీరి రచనా వైశిష్ట్యం. నకట మోమోట లేక తారంత చేసి బ్రతికి పోయిరే పులి పేదబడిన పశుల వాండ్రే ఎక్కాడిరను కథ వచ్చే నాకు మునుల లోపల నాలుక ముళ్ళు విరిగే. తనను ఎదిరించే వాళ్ళు లేరు అనేటువంటి ధైర్యంతో భయం ఏ కోసానా లేకుండా ఆ హంస డింబకులు అంతటి దౌష్యాన్ని మాపై నిరుపుతున్నారంటే ఏమనాలి? శక్తిహీనమైనటువంటి పులిని పశువుల కాపర్లు కూడా వెక్కిరించారట. అలా అయింది నా పని. మునుల నాలుక ముళ్ళు అంటే కిన్నాలుక అంటే కొండ నాలుక అంటాము.
అని గాని మనం ఉపయోగించేటువంటి మాటకు బదులుగా నాలుక ముళ్ళు అని వాడారు ఈ నవీన గుణ సనాథులు. కొండ నాలుక నిజంగా మనం గమనిస్తే ముళ్ళులాగా ఉంటుంది. ముళ్ళు తిరగబడిన కొండ రూపంలోనే కదా ఉంటుంది. అందుకే నాలుక ముళ్ళు ఈనాడు విరిగిపోయింది అంటే ఇక మాట్లాడలేము అని చెప్పకనే చెబుతున్నారు దూర్వాస మహాముని. ఆయన తన కావ్యంలో 4 విశేషణాలను తన గురించి చెప్పుకున్నాడని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. అవి ఎలా అన్వయం అవుతాయి అంటే సకల భాషాభూషణ, సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథ. వీటి గురించి ఉత్తర హరివంశంలో వారి ఎలా ప్రస్తావించారు, వారి ఔన్నత్యాన్ని ఎలా చూపుకున్నారు కథా రచనలో, సాహిత్య రచనలో అనేది గమనిద్దాం. ఆయన చెప్పిన మిగతా విశేషణములు వాస్తవాలే. ఎందుకంటే వారి రచనలో అనేక చోట్ల అరబ్బీ, పార్సీ భాష పదాలు కూడా మనకి కనిపిస్తాయి. మరి అప్పుడు ఆయన సకల భాషా భూషణులుగా మనం గ్రహించవచ్చు కదా. సాహిత్య రసపోషణ దగ్గరికి వస్తే సహితమైనది సాహిత్యం అంటే హితముతో కూడుకున్నది సాహిత్యం. మరి సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం సమాజ హితమే. మరి సోమన అదే విధంగా పరమార్థము, పారలౌకికము, పరమాత్మ గుణ విశేషాలను గుర్తించి ఈ గ్రంథంలో సంపూర్ణ సమగ్ర సాహిత్య పోషణాన్ని చేశారు. అంతేకాక ఈయన లోకోత్తర చమత్కార శబ్ద విన్యాసంతో తన కవితా రథాన్ని రాచబాటలపై నడిపారు. రసానికి మూల ప్రాతిపదిక నాట్యశాస్త్రం. అందుకే సోమన నాట్యరసాన్నే సాహిత్య రసం అన్నారు. విభావై అనుభావైశ్చ సాత్వికై వ్యభిచారిభి అనేయమాన స్వాదుత్వం స్థాయి భావో రసస్మృత అంటారు రసరూపక కర్త ధనంజయుడు. స్థాయి అంటే చెదరక స్థిరంగా ఉండేటువంటి అనుభూతి. నాట్యశాస్త్ర నిర్మాత భరతుడు నహి రసాదృతే ప్రసిదగ్ధ ప్రవర్తతే అని రసాన్ని ప్రశంసించారు తన నాట్యశాస్త్రంలో. వాక్కు చేత గాని అంటే కావ్య, గత, కథ, కథన, శబ్ద, భావ, అలంకార సహితమైనటువంటి కవనం చేత గాని, నాట్యం చేత గాని, నాటకం చేత గాని, సంగీతం చేత గాని ఒక భావం ప్రదర్శించబడినప్పుడు ఆ అనుభూతిని మన మనస్సుల్లో ఆవిష్కరింపజేసేటువంటి ప్రయోగానికి రసము అని పేరు. అందుకే పెద్దలు రసోవైసహ అంటారు. రసము అంటే అదే అని అర్థం. ఆ రసజ్ఞతకు చెప్పబడినటువంటి నిర్వచనం నికరమైనటువంటి కావ్య రూపం ఉత్తర హరివంశం. ఆ రసాల సాలమే నాచన సోముడు. ఉత్తర హరివంశంలో ధీరోదాత్తుడైనటువంటి కృష్ణుడు నాయకుడు. ఇటు వీరము, అటు శృంగారం రెండిటికి పెద్దపీట వేసి తన కవిత్వాల్లో అనేటువంటి బండికి ఆ రెండింటినీ కూడా జోడెడ్లుగా పూంచినట్టు తెలుస్తుంది. అలాగని ఇతర రసాలను చిన్నచూపు చూడలేదు. ఉదాహరణలు వరుసగా మనం గమనిస్తే అడుగడుగునా కూడా ఉత్తర హరివంశంలో సాహిత్య రసపోషణ మనకి కనిపిస్తుంటుంది. సంవిధాన చక్రవర్తి అంటే విధానము అంటే చేయడం అంటే ఒక పూజ, తీరు, ఉపాయము అనేటువంటి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సంవిధానం అనేటువంటి మాటకు చక్కగా కూర్చడం అనేటువంటి అర్థాన్ని గ్రహించారు. మహాపండితుడైనటువంటి భవభూతి తన నాటకాలలో విచిత్ర సంఘటన ఏర్పడినప్పుడు అహో సంవిధానకం అనేటువంటి ప్రయోగాన్ని విరివిగా వాడతారు. ఇదే పదాన్ని సోమన గారు తన కావ్యంలో అనిరుద్ధిని గొనిపొమ్మని బాణాసురుని కుమార్తె ఉషాదేవి యొక్క చెలికత్తె చిత్రరేఖకు చెబుతూ నారదుడు ఈ విధంగా అంటాడు: నా చేసిన సంవిధానంబున నీవు నిశ్చింతంబుగా అనిరుద్ధం కొనిపొమ్ము అని. ఆయన తీసుకున్న 6 కథలు కూడా కేళీ విక్రమ చక్రవర్తియకు శ్రీకృష్ణ ప్రాధాన్యత సంతరించుకున్నవే. అసలు అక్కడ మనకి నాచన సోమన కథాకథన సంవిధాన నైపుణ్యత కనిపిస్తూ ఉంటుంది. ఆ 6 ఆశ్వాసాలను తరిమితే మూల హరివంశంలో అనిరుద్ధుని వివాహం తర్వాత రుక్మిణి కృష్ణుని పుత్ర సంతతి కోరటం ఉంటుంది. దీన్ని సవరించి మనం అనేక కథలు ఇక్కడ తెలుసుకున్నాం. నవీన గుణ సనాథతలో కూడా
నిజానికి ఈ గుణాలు తనకు కాకుండా తన కావ్యానికి చెందుతాయి. నవీన గుణ సనాథత అనేటువంటిది సోమన గారితో పాటు సోమన గారి కావ్యాలను కూడా మనం ఇక్కడ అంచనా వేయవచ్చు. సోమన కవితారాధారలో ఆయనకు పొడుపు కవులు రాసినటువంటి ప్రసిద్ధ కావ్యాలలో కనిపించని అనేక గుణాలు కనిపిస్తాయి. అవే నవీన గుణాలు అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తెలుపుతారు. దృశ్యాన్ని మనోనయన రంజకంగా చెప్పటం, తదనుగుణాలైనటువంటి పదములను వాడటం అనేటువంటిది సోమన గారికే చెల్లుతుంది. ఉదాహరణకు కావ్యంలో మనం చూసే గదాయుద్ధము, జూదము, పిశాచద్వయ వర్ణన, నిరూపణము, అని ఇవన్నీ కూడా మనం ఈ కోవలకు తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ తీసుకుంటే ఉష ఈ విధంగా అంటుంది: తలపునకు చక్కనుండడి తలపు లేదు, లజ్జకు లజ్జ లేదు. పుంఖాను పుంఖములైన ఆయన రచన మాయా జలాలపు అల్లికలో ఇది ఒక పోగు మాత్రమే. ఈయన సీసపద్య రచన పోతనాదులకే అనుసరణీయమైనది. హరి పాంచజన్య పూరణమును వర్ణిస్తూ ఆయన చెప్పినటువంటి సీసములో ఈ పాదం గమనిస్తే 4వ ఆశ్వాసం 216వ పద్యం ఉర్రు తలుగడి ఉదయాస్తగిరులతో ఆకాశ లక్ష్మి కోలాటమాడ అనేటువంటి పద్యం చాలా రమణీయంగా ఉంటుంది. మరికొన్ని వారి రచనల్లో వక్రత అనేటువంటి లక్ష్యాన్ని గనక, వక్రత అనేటువంటి దాని గనక మనం అలంకారాన్ని తీసుకుంటే దాన్ని ఉదాహరణగా మనం ఈ విధంగా గమనించవచ్చు. కుజము కుంజరము చేకూలు కూలదో కూలు కుంజరము నీ కుజము గూల్చెన్, మ్రాను పేరేటిచో మడుగునో మడుగదో మడుగు పేరేటి నీ మ్రాను మడచే, కాలు నోయకనిచో కాలదో సాలంబు కాలు నీ సాలంబు గాల్చెనొకని, దునియను పరసుచే దునియదో వృక్షంబు తునియు నీ వృక్షంబు తునిమి పరసున్, అనుచుతమలోన చర్చించు అమరవరులన్ అభిమతార్థ ఫలార్థమై అందవచ్చు, పారిజాతంబు నామ్రోల బండియుండన్ అందగంటి నా కోర్కుల నందగంటి. ఈ పద్యం వక్రత అనేటువంటి అలంకారానికి తగిన ఉదాహరణగా మనం స్వీకరించవచ్చు. ఇది కృష్ణుడు శివుణ్ణి స్తుతించేటువంటి పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి ఏం చెప్పదలుచుకున్నారో మనకి బోధపడదు. వాక్య నిర్మాణంలో గాని చెప్పిన విధానంలో గాని ఉన్నటువంటి వక్రతే దీనికి కారణం. శివుణ్ణి పారిజాత వృక్షంతో పోలుస్తున్నారు కృష్ణుడు. చెట్టు ఏనుగు చేత కూలుతుందా? కూలదా? కూలుతుంది. కానీ ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది. అలాగే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద ఏరు వల్ల వంగిపోవడం, అగ్ని వలన కాలడం, గొడ్డలి చేత విరగడం, శివుని విషయంలో ఇవన్నీ కూడా తారుమారుగా మనకి కనిపిస్తాయి. మొదటి పాదంలో ప్రశ్నకి 2వ పాదంలో మొదటి పదంతో సమాధానం చెప్పారు. ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనటువంటిది శివుడి విషయంలో జరగడాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ పద్య నిర్మాణంలో సోమన గారు చూపించిన వక్రత చాలా విశేషంగా కనిపిస్తుంది. ఇది కొంత అస్పష్టతకు కూడా దారితీస్తుంది. అలాగే ఇక్కడ ప్రస్తావించబడినటువంటి అంశాలు అర్థం అవ్వాలంటే కొంత పురాణ జ్ఞానం కూడా అవసరం అనిపిస్తుంటుంది. శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచటం, మన్మథ దహనం, ఇవి మొదటి 3 పాదాల్లోని అంశాలు. ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనవి. మరి 4వ అంశం శివుడు పరశవుని ఖండించడం. దక్షయజ్ఞ ధ్వంసమైనప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశవుని ఖండించాడని ఒక కథ ఉంది. అదే ఇక్కడ ప్రస్తావించబడింది. ఇలాంటి కథలు తెలియకపోతే ఈ సోమన గారు రచించినటువంటి పద్యాలు అర్థం కావడం చాలా కష్టం. ఉత్తర హరివంశంలో ప్రతి కథలో కూడా అనేక రసాలు కనిపిస్తాయి. ఏ ఒక్క రసము కూడా ప్రధాన రసంగా కనిపించదు. ఒకే సన్నివేశంలో 2 రసాలను సమప్రాధాన్యంతో నిర్వహించడం కనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఒకటి ప్రధాన రసం అవుతుంటే సాధారణంగా అనుకునే చోట మరొక రసానికి ఇంకొక అధిక ప్రాధాన్యం ఉంటుంది.
ఇది రస నిర్వహణలో సోమన గారు చూపించిన వక్రత. ఇందు ప్రతి కథ కూడా ఈ వక్రతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి వక్రతను ప్రదర్శించినటువంటి మరికొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంద్రుని జయించినప్పుడు సభకు ఊర్వశిని రప్పిస్తాడు నరకుడు. అప్పుడు అక్కడ నాచన సోమన ఈ పద్యాన్ని, నరకుడు చేష్టలను ఈ చక్కని పద్యంలో వర్ణిస్తారు. ధనుజేంద్రుడా తలోదరి కనుగని చొల్లెంబుని మురు క్రమ్మున బైకొంగనుగు పరుచు కేదగి రేకు నకంబుల జీరు కులుకు కోర్కుల తేలెన్. సభకు రప్పించినటువంటి ఊర్వశిని చూడగానే నరకుడు చేసినటువంటి చేష్టలివి. కొప్పు నిమరటం, పై కొంగును సర్దటం, కేతకి పువ్వులను అంటే మొగలి పువ్వులను, రేకులను కోళ్లతో చీరటం, ఇలా వర్ణిస్తారు. అయితే ఇక్కడ నరకుడు ఎవరి కొప్పుడు నిమిరాడు, ఎవరి పై కొంగును సర్దాడు, ఊర్వశివి సర్దారు అని విశ్వనాథ్ గారు అంటారు. మరి చివరన ఉన్నటువంటి కేదగి రేకులను చేరడం ఏమిటి, లేత చెక్కిళ్లను అనేటువంటి అర్థం ఇక్కడ మనం తీసుకోవాలి. నరకుడు ఊర్వశి బుగ్గ గిల్లాడు అన్న మాటని ఇక్కడ విశ్వనాథ వారు అంటారు. బుగ్గలు అని చెప్పకుండా వాటిని పోల్చేటువంటి కేదగి రేకులను మాత్రమే చెప్పి ఊరుకోవడం ఇక్కడ వర్ణనలో వక్రత. అయితే ఈ పద్యాన్ని మరొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నరకుడు తన కొప్పును నిమురుకున్నాడు, తన పైకొంగును సర్దుకున్నాడు, తన చేతిలో ఉన్నటువంటి కేదగి పూరేకులను గోళ్లతో చీరాడు. ఇవి కూడా అందమైనటువంటి స్త్రీని చూస్తే రసికుడు చేసేటువంటి శృంగార చేష్టలుగా చెప్తారు సాహిత్య విమర్శకులు. నిజానికి ఈ అర్థమే కొన్ని చోట్ల సమంజసంగా గ్రహించవచ్చు. ఇలా పద్య నిర్మాణంలో ఉన్నటువంటి విలక్షణత, వక్రత ప్రహేళికల్లాగా, ఒక పజిల్స్ లాగా నిర్మించడం చాలా చోట్ల కూడా మనం గ్రహించవచ్చు. ఇదే వక్రత సంభాషణల్లో అయితే ఒక కాకు స్వరంగా, శోక భయాదులను కలిగించేటువంటి ధ్వనిగా ధ్వనిస్తూ నాటికి ఎదుకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి తన కొడుకుని యముని బారి నుంచి కాపాడలేకపోయినటువంటి అర్జునుడితో బ్రాహ్మణుడు పలికేటువంటి మాటలు గమనిస్తే, నీవేమి సేయుదు గాంధీవము నీకిచ్చి ఇమ్ముడెప్పరమైన లావు కలదంచు పలికిన పావకు జేగాదే కోలు పడితి కుమారున్ అంటాడు ఇక్కడ నాచన సోమన. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లుగా తన దుస్థితికి అగ్నిదేవుణ్ణి దోషిగా నిలబెడుతుంటాడు ఆ బ్రాహ్మణుడు. ఇక్కడ ఇది సంభాషణలో ఉండేటువంటి వక్రత. అర్జునుడిని నిందించేటువంటి సందర్భంలో అతనికి గాంధీవాన్ని ఇచ్చినటువంటి అగ్నిదేవుణ్ణి కూడా ఆ నిందలోకి లాగటం ఆ బ్రాహ్మణుడి యొక్క అమాయకపు ఆవేదనను చక్కగా స్ఫురింపజేస్తుంటుంది. ఇలాగే హంసడింబకుల కథలో హంసుడు జనార్దనుడితో చెప్పేటువంటి మాటలు, జనార్దనుడు దూతగా యాదవ సభలో మాట్లాడినటువంటి మాటలు వక్రతతో నిండి వారి రాజకీయ చిత్రతను బాగా పట్టిస్తాయి. నరకాసుర వధలో వీర శృంగార రసాలను మేళవించి సోమన రాసినటువంటి తీరు అమోఘమని సాహితీ విమర్శకులు విశ్లేషిస్తూ ఉంటారు. నరకాసుర వధ ఘట్టంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో వీర శృంగార రసాలను రెండింటినీ కూడా నిర్వహించారు సోమన. సాధారణంగా వీరరసం ఇక్కడ ప్రధానం అవ్వాలి, కానీ శృంగార రసమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు సత్యభామ కొంతసేపు యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడు సంతోషించి ఏమంటాడో చూడండి. చెలువ చెక్కుల నెలకొన్న చెమట దుడిచి తరిడి నుదుటపై కొన్న కుంతలములొత్తి రమణి కుచ మధ్యమునకు హారములు ద్రోచి పొలతి పయ్యద కొంగుపై పొందుపరచి అని చక్కగా శృంగార రసాన్ని కూడా మేళవిస్తూ రచన చేస్తారు సోమన. వీరి రచనల్లో అనేక చోట్ల సూక్ష్మత కూడా మనకి గోచరిస్తుంటుంది. అంటే చెప్పాల్సినటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగానో గుప్తంగానో చెప్పడమే ఈ సూక్ష్మత. నాచన సోమన కవిత్వ లక్షణాల్లో సూక్ష్మత ఒకటంటే చాలా మంది అంగీకరించకపోవచ్చు, కానీ
సోమన కవిత్వంలో శబ్దాడంబరం తప్ప మరేమీ లేదనే విశ్లేషకులు విమర్శకులు కూడా ఉన్నారు. అయితే ఏ విషయాన్నైనా సరే సమగ్రంగా వర్ణించకుండా ఉండలేడు అనేవారు ఉన్నారు. కానీ వాటికి వెనుక ఉన్నటువంటి సూక్ష్మంగా అంటే క్లుప్తంగా వర్ణించడం నాచన సోమన చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఆయన క్లుప్తంగా ఎలా ఆవిష్కరించారో గమనిస్తే వారి కవిత్వంలో గొప్పదనం మనం తెలుసుకోవచ్చు. వర్ణనల్లో అయితేనేమి, పాత్ర చిత్రణలో అయితేనేమి సోమన చూపినటువంటి సూక్ష్మత అనన్య సామాన్యమైంది. ఉదాహరణకు నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి రణకేళి వరకేళి రమణ జూపే కంస దానవ శిర కమల కృత్తన మేలు ధనమేలు చేయి పెద్దలకు నొసగే చాణూర ముష్టిక క్షతజ కీలాలంబు నాలంబులో నెల్ల నలవు వరపే ముర హయగ్రీవాంత్ర మూల ఫేనావళి నావళి దలగ జీకాకు పరచే వీర రససార కాసార విహరణంబు విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప దొరకొనిన వచ్చు మునకు మద్దులు మునింగి పార వెంపళ్ళు తమకెంత బంటిగనుట. ఇందులో పైకి మనకి కనిపిస్తే శబ్దాలంకార ఆడంబరం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, విస్తారమైన వర్ణన. కానీ వాటిని దాటుకొని అందులో ఉన్నటువంటి భావాన్ని తరిచి చూస్తే నరకాసురుని ప్రాణాలనేటువంటి తామర తోళ్లను పెరిగి పారేయటం, కంసుని శిరస్సు అనేటువంటి పద్మాన్ని తుంచి పారేయటం, చాణూర ముష్టికుల రక్త జలాన్ని నలుదిక్కులా చిమ్మివేయడం, ముర హయగ్రీవుల ప్రేగులనే నురగల సమూహాన్ని చిందరవందర చేయడము కనిపిస్తుంటుంది. ఇదంతా చదివాక సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం మనకి కనిపించక మానదు. ఈ వర్ణనల ద్వారా పాఠకుల మనసుల్లో ఒక చిత్రాన్ని రూపుకట్టించడం కవి ప్రతిభ. ఇక్కడ సోమన ప్రత్యేకత అంతా కూడా విష్ణువుని మద గజంతో నేరుగా పోల్చకపోవడంలోనే ఉంది. అది పాఠకుల ఊహకే వదిలివేశారు కవి. అదే ఇందులోని సూక్ష్మత. పైకి కనిపించేటువంటి శబ్దాలంకారాలకి లొంగి అక్కడే ఆగిపోక లో నారసి చూస్తే ఇందులో దాగినటువంటి ఆ చక్కని చిత్రం దర్శనమిస్తుంటుంది. అలాగే మరొక వర్ణన చూస్తే నరకుడి వల్ల మునులు కష్టాలు పడి అవస్థలు పడతారు. వారి బాధలను విన్నటువంటి కృష్ణుడు కోపించినప్పుడు అతని క్రోధాన్ని వర్ణించేటువంటి పద్యం ఇది. అరుణాంభోరుగ పత్ర నేత్రుడు సముద్యద్భ్రోకుటీ భంగ భాసుర పాలస్థరుడు జలాచల మనస్సూలాయమాన వ్యధా పరివేశనానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్ నరకాలంభ విజృంభణంబు నెరపెన్ నారాయణుండాకృతిన్ అంటారు. ఈ పద్యంలో ప్రత్యక్ష రౌద్రంబునన్ అంటే రౌద్రరసమే సాక్షాత్కరించిందా అన్నట్టుగా చెప్పేటువంటి అర్థం సామాన్యంగా గమనిస్తే. కానీ రౌద్ర అనేటువంటి పదం రుద్ర సంబంధమైనదిగా వాడడం కూడా జరిగింది ఇక్కడ. రుద్రుడే అంటే శివుడే ప్రత్యక్షమై యుద్ధం చేస్తున్నాడా అన్నంత తీరుగా యుద్ధం చేస్తాను అన్నట్టుగా కూడా భావాన్ని కల్పించే విధంగా ఇక్కడ సూక్ష్మంగా కవి స్ఫురింపజేస్తున్నటువంటి అర్థాన్ని మనం గ్రహించవచ్చు. భాసురమైనటువంటి ఫాలస్థలి ప్రస్తావన దీనికి మరింత ఉపకరిస్తుంటుంది. ఇది శ్లేష కాదు, ఒక చిత్రాన్ని లీలగా ఛాయగా ప్రదర్శించడం ఇక్కడ మరొక విశేషం. పాత్ర నిర్వహణలో సోమన చూపించినటువంటి సూక్ష్మతకి మంచి ఉదాహరణ ఇంకొకటి పౌండ్రకుడి కథ. ఇందులో పౌండ్రకుడి పాత్ర ప్రవేశంలో ఉన్నటువంటి పద్యం చూడండి. ఇక్కడ పౌండ్ర భూపతి వివేకహీనత చేవ ఎక్కగా ఎక్కడి వాసుదేవుడిలా నేనొకరున్నన వాసుదేవుడన్ తక్కిన వాడు నందక సుదర్శన సాంగ గదాది హేతులన్ సుర్కగా పట్టినన్ దౌసల దశల చుట్టినా అంటారు అని కృష్ణుని ఎగతాళి చేస్తున్నట్లు అనుకుంటూ తనని తాను ఎగతాళి చేసుకుంటూ ఉంటారు. అలాగే మరికొన్ని చోట్ల అరుదైనటువంటి పదప్రయోగాలు కూడా వీరి రచనల్లో మనం చూడొచ్చు. పాలలో పండ్లు పిసికిరి అనేటువంటి ప్రయోగం అమోఘమైనది అని కొందరు సాహితీ విశ్లేషకులు వివరిస్తూ ఉంటారు. పాలలో పండ్లు పిసకటం అంటే అది
ఎక్కడ ఇతర కావ్యాలలో గాని ఎక్కడ ప్రస్తావించినటువంటి గొప్ప ఉపమానం. బాణాసురుడు అనిరుద్ధుని చెరసాలలో బంధించాడు అనేటువంటి విషయం తెలిసి ద్వారకలో ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా అనుకునేటువంటి మాటల్లో పాలలో పండ్లు పిసికిరమ్మా అని అనుకుంటారు. అంటే అఖిల లోకాధీశుడకు చక్రధరునింట లొకకీడు మాట నడివెదనమ్మ బాల్యంబునంద సంబరు చంపే ప్రద్యమ్నుడతని లావిల్యదమయ్యనమ్మ కీడు లేదన దేవకీదేవి బలగమ్య ఒప్పిన పాలలో పండ్లు పిసికిరమ్మ అంటూ అన్ని లోకాలను ఏలేటువంటి కృష్ణుడు ఇంట్లోనే ఇన్నాళ్లకు ఇటువంటి కీడు జరిగింది అనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పుడే శంబరాసురుని చంపినటువంటి ప్రద్యుమ్ని పరాక్రమం ఇప్పుడు నవ్వుబాటయింది కదా, అతని కుమారుడైన అనిరుద్ధుని ఒక రాక్షసుడు బంధించడం, దేవకీదేవి బలగానికి ఎప్పుడు ఏ కీడు ఉండదు, అటువంటిది పాలలో పండ్లు పిసికినట్టయింది కదా అనేటువంటిది దీని అర్థం. అంటే ఇక్కడ పాలలో పండ్లు పిసకడం అనేటువంటిది ఒక విచిత్రమైన ఊహ. ఆ రోజుల్లో పాలు రుచి కోల్పోయినప్పుడు రుచి కోసం పాలల్లో పండ్లు పిసికేవారట. ఇది నేను ఎక్కడో గ్రహించి చెప్పేనటువంటి వివరణ వేరొకరి రచనల ద్వారా. అలాగే పాలు పలచనైనప్పుడు చిక్కదనం కోసం కూడా ఈ పండ్లు పిసికేవారట. ఇన్నాళ్లకు దేవకీదేవి ఇంట పాలు రుచిని చిక్కదనాన్ని కోల్పోయాయి, ఎటువంటి దశ వచ్చింది కృష్ణుడి ఇంటికి అని ఆ నగర ప్రజలు వాపోయినటువంటి స్థితిలో ఇక్కడ ఇలాంటి పద ప్రయోగాలను చేస్తారు సోమన. అలాగే ఉత్తర హరివంశంలో కావ్యధ్వని గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు వర్ణిస్తూ ఒకడు నాచర సోమన్న అనేటువంటి పుస్తకాన్ని రాశారు. సోమన స్థాపించాలనుకున్న విషయం విష్ణువు యొక్క పరమస్థితి అని విశ్వనాథ్ గారి ఆలోచన. పరమస్థితి అంటే అతని పరమాత్మ తత్వము అని. ఉత్తర హరివంశంలో కథల సంవిధానం, వాటి కథనం విష్ణు పారమ్యాన్ని ఎలా ధ్వనింపజేస్తున్నాయో ఆ పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా నరకాసుడి కథ గురించి జ్యోతిషపరంగా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నరకుడు నిజానికి భూమి నుంచి విడిపోయిన ఒక గోళమని, అది భూమికి దగ్గరగా వచ్చి దాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు కాలస్వరూపుడైన విష్ణువు దాన్ని చిన్నాభిన్నం చేయడమే నరకాసుర వధ అని కూడా కొన్ని ఆధారాలతో వివరించారు. అలాగే నరకాసురునితో యుద్ధ సమయంలో వ్రాసినటువంటి సోమన పద్యాలు భాగవతంలో పోతనకు ఆలంబనమైనట్టుగా కూడా మనం అనుకోవచ్చు. నరకాసుర యుద్ధ ఘట్టంలో కొన్ని పద్యాలను గమనిస్తే ఎంతటి గంభీరమైనటువంటి పద ప్రయోగాలు, ఎటువంటి భావజాలాలను ప్రయోగించారో మనం పోతనని అనుకరించినట్టుగా కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఆ పద్యాల దగ్గరికి వస్తే తంత్రి వినోదంబు తడవు సైపని వ్రేళ్ల గొనయంబు తెగలపై కోరికనుట యుద్ధంబు పిడిమట్ముట్ట నలయ పాణి తలంబు అస్తకం విరయించి లావు కలిమి చెలికత్తెనొత్తిలి చీరలేని ఒళుంగు సింహనాదంబు చే చెదరకునికి ప్రమద నర్తన కేళి పంత వింపని పదంబు ఐదు రాణంబుల నలతవడమి సోయగపు చిత్ర రూపంబు చూచు చోట వేసరు విలోచనంబులు వికృత దైత్య లక్ష్యమీక్షించుటయు మొక్కళంపు గెలుపు గైకొనియే సత్యభామ సంగ్రామ సీమా. తంత్రులను మీటటుకే కమిలిపోయేటువంటి, తంత్రులను మీటినంత మాత్రానే కమిలిపోయేటువంటి వేళ్లు వింటి అల్లెత్రాటను ఏ విధంగా అనుసంధింపజేయగలుగుతుంది? అద్దం యొక్క పిడిని పట్టుకుంటేనే కందిపోయేటువంటి చేయి ధనువు మధ్య కలిగినటువంటి దృఢమైన పిడిని ఏ విధంగా పట్టుకోగలుగుతుంది? చెలికత్తెలనే గట్టిగా పిలవలేని స్వరము సింహనాదాలను ఏ విధంగా చేస్తుంది? స్త్రీ సహజమైనటువంటి సౌకుమార్యం గల నాట్యమే చేయునో పని సుకుమార పదములు 5 విధాలుగా నైపుణ్యతలను, అంటే విల్లు ధరించటం, బాణాన్ని సంధించటం, ఆకర్ణాంతం వరకు లాగటం, ప్రత్యారీడ పాదమ్ముతో నిలవటం, శరాన్ని వదలటం అనేటువంటి ఈ 5 పనులను కూడా ఒకే సమయంలో అలసిపోకుండా ఏ విధంగా చూపగలదు? సోయగముతో కూడినటువంటి రూప లావణ్యాలను చూడవలసిన చోట ఆమెలో వికృతమైనటువంటి రాక్షసుని లక్ష్యంగా చేసుకొని అతని కదలికలను సునిశితంగా గమనిస్తూ ఆ వేసారినటువంటి కన్నులు కలిగి అలసి కూడా అసాధ్యమైనటువంటి గెలుపు గైకొనే నా సంగ్రామ సీమలో సత్యభామ అని అంటారు. అలాగా నరకాసుడి పైన సత్యభామ యుద్ధం చేసి గెలవటాన్ని కవి చక్కగా వర్ణిస్తూ ఉంటారు.
ఈ పద్యంలో సత్యభామ సౌకుమార్యాన్ని కూడా తెలుపుతూ ఆమె యుద్ధం ఎలా చేయగలదు అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సోమన. ఇదే సందర్భంలో ఇదే భావాన్ని, ఇదే పాత్రని యథాతథంగా గ్రహించి పోతన భాగవత దశమ స్కందంలో వివరించారు అని చెప్పనంటారు. వీణ చక్కగా బట్ట వెరువెరుంగని కొమ్మ, వీణ చక్కగా బట్ట వెరువెరుంగని కొమ్మ, బాణాసనం బెట్లు పట్ట నేర్చే, మ్రాకునదీగె కూర్పంగ నేరనిలేమ, గుణమునే క్రియధనుష్కోటి కూర్చే, సరవి ముత్యము గృహజాలనియబల, ఏ నిపుణత సంధించే నిశిత శరము, చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి, అస్త్ర మంత్రములెన్నడభ్యసించే, పలుకమనిన పెక్కు పలుకని ముగుద, ఏ గతి నొనర్చ సింహ గర్జనములు, అనగ మెరిసి త్రిజగదభిరామ గుణధామ, చారు సత్యభామ సత్యభామ అంటూ వేణు చక్కగా పట్టుకునడం కూడా తెలియని ఈమె విల్లు పట్టుకునడం ఎట్లా నేర్చుకుంది? చెట్టుకు లతలను ఎక్కించడం కూడా నేర్వలేని ఈ కొమ్మ ఈమె ధనస్సుకు వింటిరానిని ఎట్లా ఎక్కిస్తుంది? ముత్యాలలో దారం కూర్చడం కూడా తెలియని మగువ బాణాలను గురి తప్పకుండా ఎట్లా సంధిస్తున్నది? చిలుకలకు మాటలు నేర్పలేని సుందరి ఈ అస్త్ర మంత్రాలను ఎప్పుడు నేర్చుకుందో? బిగ్గరగా మాట్లాడలేని ఈమె ఈ యుద్ధ సింహ గర్జనలు చేస్తున్నది. ముల్లోకాలలో చారు సత్య సౌందర్యయుతమైనటువంటి భామ అయినటువంటి సత్యభామ ఇవన్నీ చేయడానికి ఎలా సాధ్యమైంది అనేటువంటి సమాధానాన్ని కూడా ఆ పరమాత్మకు తెలియాలి అని ఇక్కడ కవి వర్ణిస్తారు. సత్యభామ సాధారణ కన్య కాదు, చక్రవర్తి కుమార్తె. క్షత్రియుల్లో స్త్రీ పురుషులకు ఈ విద్యలెల్లా నేర్పేటువంటి ఆచారం ఉంటుండేది ఆ కాలంలో. అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ప్రదర్శించేటువంటి వాళ్ళు. అలాగే యుద్ధ రంగంలో సత్యభామ ఏ విధంగా యుద్ధాన్ని సాగిస్తున్నది అనేటువంటిది కూడా చక్కని పద్యంలో నరకాసుర వధ ఘట్టాన్ని వర్ణించారు సోమన. హరిజూచు చూచు కమలం దంద మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై, తొరుగం పయ్యద కొంగు ఒకంత తొలగం, తోడ్తో సరాసారమున్ దరహాసామృత పూరముం కురియుచుం తన్వంగి కేళీగతిన్ అంటారు నాచన సోమన. స్వతహాగా సత్యభామ వీరనారి. నరకుని లాంటి వీరుడితో యుద్ధం చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహమే తన పరాక్రమము, ఆ ఉత్సాహాన్ని గాని తన పరాక్రమాన్ని గాని కృష్ణుడు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు భర్త ముందు తన పాఠవాన్నంతా కూడా ప్రదర్శించేటువంటి అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత, ఇటు శత్రువుని చూస్తూ అటు కృష్ణుడిని చూస్తూ ఏకకాలంలో వీరాన్ని శృంగారాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఆవిడ. ఆమె అటు అరిని అంటే శత్రువుని చూస్తూ ఉంటుంది, అతని మీద బాణ పరంపర కురిపిస్తూ ఉంటుంది. ఇటు హరిని చూస్తుంటుంది, అతనిపై శీర్ణవులు చిందిస్తుంటుంది. ఈ రెండు పనులు ఒకే హేళా విలాసంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె పయ్యద కొంగు కొంచెం తొలగిందట. మెడలోని మందారమాలలోని పువ్వుల నుంచి తేనెసొనలు కురిసి ఆమెను చిత్తడి కావిస్తున్నాయట. ఇది అక్కడి దృశ్యాన్ని, ఆమె సౌందర్యాన్ని, శృంగారము, వీరము, చిరునవ్వుల జల్లు, మెడలోని మందారధామంలోని మకరందాల ధార ఇవన్నీ కూడా చక్కగా వర్ణిస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాన్ని పద్యంలో అందించారు కవి. ఈ విధంగా నాచన సోమన తన కావ్యమంతా కూడా చక్కటి పలుకుబళ్లతో, అద్భుతమైనటువంటి పదాలతో అద్భుతంగా రచిస్తారు. ఈ ఉత్తర హరివంశంలో వాడిన చిత్ర శబ్దాలను పరామర్శించే ప్రయత్నం కొంచెం చూద్దాం. ఇంతవరకు కొంచెం చేశాం. ఆయన కవిత్వ వైశిష్ట్యం గురించి, సంవిధాన నైపుణి గురించి, పద్య నిర్మాణ నిర్వహణాదుల గురించి చెప్పాలనేటువంటి ప్రయత్నానికి ఈ సమయం సరిపోదు. ఒకడు నాచన సోమన ఉక్కి ఉండు అనేటువంటి విశ్వనాథ సోమన మాట ఎప్పుడూ కూడా సత్యము. సోమన చిత్ర శబ్దాలను అలా ఉంచితే ఆయన తన కావ్యంలో సృష్టించినటువంటి శబ్ద చిత్రాలు సామాన్యమైనటువంటి కాదు. ఉత్తర హరివంశం ఒక విలక్షణమైనటువంటి కావ్యం. అలాగే నాచన సోమన కూడా ఒక విలక్షణుడైనటువంటి కవిగా మనం గ్రహించవాలి.
ఇది అండి నాతన సోమనాథుడి గురించి నా మాటలు. ధన్యవాదాలండి. చెప్పండి. ధన్యవాదాలండి. నాతన సోమనాథుడి గురించి చాలా చాలా చక్కగా వివరించారండి. చాలా ఎన్నెన్నో కొత్త విషయాలు మాకు తెలియజేశారండి. ధన్యవాదాలు మైథిలి గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మైథిలి గారు చాలా చక్కగా, చాలా విశ్లేషణాత్మకంగా నాచన సోమన గారి కవిత్వాన్ని గురించి బాగా చెప్పారమ్మా. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి లక్షణాన్ని మీరు చాలా చక్కగా వివరించారు. అలాగే నరకుడి శృంగార చేష్టంని తెలియజేశారు. తర్వాత ఇంకా ఈ సత్యభామ యుద్ధం చేసేటప్పుడు శృంగార వీరాల 2 రసాలు ఒకే సందర్భంలో, అది నాచన సోముడు ప్రత్యేకత ఏంటంటే ఒకే సందర్భంలో అనేక రసాలని ప్రదర్శించటం అనేది ఒక కొత్తదనం అన్నమాట. నవీన ఇప్పుడు సమాధుడు కదా. అటు శ్రీకృష్ణుడి వైపు శృంగార రసం, నరకాసురుడి వైపు చూస్తే వీరరసాన్ని ఒకే పద్యంలో హరిదూతు అనే పద్యం సోదాహరణంగా కూడా చాలా చక్కగా మీరు చెప్పారు. ఆయన వర్ణనల గురించి కూడా ఏ రకమైన వర్ణనలు ఎంత బాగా చేశారో చెప్పారు. అలాగే మీరు ఆయన జాతీయాలు పాలలో పండు పిసకటం అనేది తెలుగు నుడికారం, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నుడికారాలని ఈయన సోమన ఏ రకంగా సందర్భానుసారంగా వినియోగించుకున్నారు. కొన్ని పదబంధాలు, కొన్ని వాక్య భాగాలు, కొన్ని వాక్యాలు అయితే అసలు సోమనే సృజించాడేమో, అవే తర్వాత తెలుగులో జాతీయాలుగా వచ్చినటువంటివి కూడా చాలా ఉన్నవి. ఇలా మీరు చాలా చక్కగా మీరు విశ్లేషణాత్మకంగా నాచన సోమన ఉత్తర హరేంశంలోని రచన వైవిధ్యాన్ని గురించి చక్కగా ప్రసంగించారు. ఇప్పుడు నాచన సోమన రచన రీతిని గురించి డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారు చేశారు. డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారిని గురించి కృష్ణ భార్గవ గారు పరిచయం చేస్తారు. ఈ వేదిక మీదకి ఇచ్చేసినటువంటి ముప్పాల ప్రసాదరావు గారికి కూడా స్వాగతం చెప్తున్నాను. అమ్మ ఉమా సరస్వతి, మీ ప్రసంగం మొదలు పెట్టండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా. మిమ్మల్ని పరిచయం చేసుకునే ముందు ఓలేటి ఉమా సరస్వతి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మనం వీరి ప్రత్యేకతలు, ముందు వీరు తెలుగు భాషోపాధ్యాయుని అండి. ఈ సరస్వతి గారు వీరి ప్రత్యేకత, తనకి వివాహం జరిగిన తర్వాత 3 బిడ్డలు పుట్టిన తర్వాత అప్పుడు చదువు మీద శ్రద్ధ బాగా అప్పుడు చేసుకున్నారు. తర్వాత వీరు అప్పుడు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశారు, ఎంఏ చేశారు, పిహెచ్డి ఎంఫిల్ చేశారు. ఎంఫిల్ ఏమో పద్య కవితలు, రావి రంగారావు గారి పద్య కవితల పరిశీలన మీద ఎంఫిల్ చేశారండి. తర్వాత రావూరి భరద్వాజ గారి పాపుడు రాళ్ళు ఈ మీద పిహెచ్డి చేశారు. తర్వాత వీరు జిల్లా పరిషత్ హై స్కూల్ చల్లపల్లి మండలంలోని పీటిగడ్డలో ఉపాధ్యాయునిగా చేస్తున్నారు. 23 సంవత్సరాలుగా సాహితీ మిత్రులతో సాహిత్య సేవ చేస్తున్నారండి. వీరి రచనల్లో పద్య కవితలేమో రావి రంగారావు గారి రచనల మీద పరిశీలన చేశారు. 2 పడాల పైన కవితా సంపుటి, జీవన సౌరభాలు పద్య కవితా సంపుటి, చిత్ర కవితల్ని, పాసురాలని, తెలుగులో సీస పద్యాల్ని, కథా సౌరభాలు, పద్య పుష్పకం, బాలబాలికల్ని కవితల్ని, ఇలా ఎన్నెన్నో చక్కగా తేనె చినుకులు అనే పేరుతోటి సంకలనం చేశారండి చిన్న పిల్లల కవితలన్నింటినీ. ఇవే కాక ఇంకా ఎన్నో సన్మాన పత్రాలు రాశారు, చైతన్య గీతాలు రాశారు. టంగుటూరు వారి శత జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో, తర్వాత సనాతన సారథి గారు నిర్వహించిన త్యాగరాయ గాన సభలో, ఇంకా శతాధిక రచయిత్రులు గుంటూరులో, సరసభారతి వారి విజయవాడలో శ్రీశ్రీ కళావేదికలో, ఇంకా
ఎన్నో చోట్ల జాతీయ స్థాయి కవి సమ్మేళనాల్లో వీరు పాల్గొన్నారండి. వీరి కథలు, కవితలు, పద్యాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రభ, ఈనాడు, మల్లెతీగ, విజ్ఞాన సుధ, విమల సాహితీ ఇలాంటి పత్రికల్లో కూడా ప్రసిద్ధమైనాయండి. వీరి సేవలు అడల్ట్ ఎడ్యుకేషన్ చక్కగా మెయిన్ గా చెప్పుకోవాల్సింది. వయోజన విద్య గురించి చేశారండి చక్కగా. తర్వాత సర్వశిక్ష అభియాన్ వీళ్ళకి వారి కృష్ణా తరంగాలు పిల్లల మాస పత్రికకి ఎడిటోరియల్ గా కూడా బాగా పనిచేశారు. తర్వాత స్కౌట్స్ కూడా టీచర్ గా, తర్వాత తెలుగు ప్రశ్నాపత్రం 10th క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రానికి బ్లూ ప్రింట్ తయారీలో పాల్గొనటం ఇలా చాలా సేవలు చేశారండి. వీరి పురస్కారాలు కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెరిట్ సర్టిఫికేట్, 2 సార్లు జాతీయ ఉపాధ్యాయ అవార్డ్స్ అందుకున్నారు. సాహిత్య రత్న, మహిళా రత్న, ఉన్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. వీరి జీవితంలో చాలా అద్భుతమైన ఘటన 2024లో దివిసీమలో పురిటిగడ్డలో 3వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ లిపిలో ఉన్న ప్రాచీన శిలను గుర్తించి పురావస్తు శాఖ వారికి తెలియజేశారండి. అది వారికి చాలా చాలా ఇష్టమైన విషయం సరస్వతి గారికి. తర్వాత ఇన్ని గొప్ప విషయాలు ఇన్ని ఉన్న సరస్వతి గారికి నమస్కారం అండి. మీరు నాచన సోమవన్ గారి గురించి ఇప్పుడు మాట్లాడవలసిందిగా ఈ సభలో మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. సభకు నమస్కారం అండి. సాహితీ గురువు అయినటువంటి రావి రంగారావు గారికి, బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే భార్గవి గారికి, నా ముందు వక్త అయినటువంటి సుధా మైథిలి గారికి, ఎంతో మంది సాహితీ ప్రియులు ప్రేక్షకులకు, వింటున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒక కవి యొక్క రచన గురించి ఒకరు చెప్పిన తర్వాత మరొకరు చెప్పడం అన్నది చాలా సాహసమైనటువంటి విషయం. అయితే నేను కొంతవరకు వారు చెప్పిన వాటిల్లో పరిహరించి మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సుధా మైథిలి గారు వక్రత, అలాగే రసపోషణలో కొన్ని పద్యాలు ఇలా చెప్పడం జరిగింది. నేను మిగతా వాటిని తీసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాచన సోమన జీవిత విశేషాలన్నీ సుధా మైథిలి గారు, సార్ గారు చెప్పారు. మళ్ళీ పునరుక్తి అవుతుంది. అయితే ఈ నాచన సోమన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇతను లక్షణ గ్రంథాల్లో పేర్కొన్నటువంటి రచనలు, పద్యాల్ని బట్టి ఈయన రచనల్ని పండితులు ఊహిస్తున్నారు. ఏంటి? ఆది పురాణం, ఉత్తర హరివంశం, వసంత విలాసం, హరివిలాసం ఇవన్నీ రాశారని లక్షణ గ్రంథాల్లో వారు రాసినటువంటి పద్యాలు ఉండటం వల్ల ఈ కావ్యాలు కూడా రాసినట్టు చెప్తున్నారు. అయితే మనకి లభించినటువంటి గ్రంథం ఉత్తర హరివంశం ఒక్కటే. నాచన సోమన యొక్క రచనా శైలిని మనం విశ్లేషణ చేయాలంటే హరివంశం మాత్రమే ప్రధానమైనటువంటి ఆధారం. దాని నుంచే మనము ఆయన యొక్క రచనా వైశిష్ట్యాన్ని తెలియజేస్తాను. నాచన సోమన హరివంశానికి పీఠిక రాయలేదు. అయితే అతని ఆశ్వాసాంత గద్యాల్ని పరిశీలించినట్టయితే ఇది శ్రీ మధుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం వైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్ సకల భాషాభూషణ సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథ ప్రణీతం వైన ఉత్తర హరివంశంబునందు. అంటే ఇది గద్యంలాగా ఇచ్చారనమాట. అందులో ఏం చెప్పారు? ఉత్తర హరివంశానికి పీఠిక లేదు గాని ఆశ్వాసాంత గద్యంలో ఆయన తిక్కన రాసినటువంటి భారతానికి హరివంశం కొనసాగింపు అని ఆయన భావించడం జరిగింది. అందువల్ల ఆయన ఆశ్వాసాంతంలో తిక్కన పేరుని ప్రస్తావించారు. తిక్కన పై ఆయన ఎంత గౌరవాభిమానాన్ని ప్రకటించారో తిక్కన అంతటి వాణ్ణి అని చెప్పి
ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రకటించినటువంటి కవి. ఇతను రచనా లక్షణాల్ని 4 ఉన్నాయని చెప్పారు. అవి స్థూలంగా నేను పరిచయం చేస్తాను. తనని గురించి, తన రచనా శక్తి గురించి చెప్పుకున్నటువంటి వాటిల్లో సకల భాషా భూషణ. సోమన రాసిన గ్రంథాలు లభ్యమైనవి హరివంశం ఒక్కటి మాత్రమే. అయితే అందులో కొన్ని ఉర్దూ, పార్సీ పదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను రాసిన తెలుగు గ్రంథాలే మనకి లభించలేదు. అతను రాసిన ఇతర భాషా గ్రంథాలు కూడా మనకి తెలియదు. కాబట్టి అందులో ఉన్నటువంటి అరబ్బీ, పార్సీ పదాలను బట్టి ఇతను సకల భాషా భూషణ అని చెప్పి అనుకున్నారు అని అనుకోవాలి ఇక్కడికి. అయితే నాకేమనిపించిందంటే, నా సొంతగా నేను అనుకుంది, భాష అంటే మనసులోని భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ఇతరులకు అర్థమయ్యేలా వ్యక్తపరిచే సాధనం భాష. భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టిన భాష సైగల ద్వారా, భాష ద్వారా కూడా మనం వ్యక్తం చేయగలం. ఈయన ఏంటంటే అంతరంగ ఆవిష్కరణని, మనస్సులోని భావాలను నాటకీయత ద్వారా, పాత్రల ద్వారా వ్యక్తం చేయటం వల్ల సకల భాషా భూషణ అన్న విషయం ఈ విషయంలో సార్థకం అవుతుందేమో అనిపించింది నాకు. తర్వాత సాహిత్య రస పోషణ. సహితేన సహితం, సహితేన సాహిత్యం అన్నారు. హితముతో కూడుకున్నది సాహిత్యం. సాహిత్యం పరమార్థము, పరమాత్మను గురించినటువంటి విశేషాల్ని కీర్తించినటువంటి సంపూర్ణ కావ్యం ఈ ఉత్తర హరివంశం. లోకోత్తర చమత్కార శబ్దాలతో రచనా విన్యాసం చేసినటువంటి కవి నాచన సోమన. ఒక సంగీతం గాని లేదా ఒక నాటకం గాని ఎవరైనా ప్రదర్శించినప్పుడు మనకి అది చూసినప్పుడు చక్కని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతే రసం అంటారు. అందుకే పెద్దలు రసోవై సహ అన్నారు. నాచన సోమన హరివంశం ఈ విషయానికి చక్కని ఉదాహరణ. అలాగే మూడో లక్షణమైనటువంటి సంవిధాన చక్రవర్తి. సంవిధానం అంటే నిఘంటువులో చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చక్కని కూర్పు అని మనం చెప్పుకోవచ్చు. అనిరుద్ధుణ్ణి తీసుకెళ్ళమని చెప్పి ఉషా చెలికెత్తైనటువంటి చిత్రరేఖకు నారదుడు చెబుతూ ఇలా అంటాడు, నా చేసిన సంవిధానంబున నీవు నిశ్చింతంబుగా అనిరుద్ధుని కొనిపొమ్ము అని చెప్తాడు. ఇదే కాకుండా సోమన తీసుకున్న 6 కథలు శ్రీకృష్ణుని సార్వభౌమత్వాన్ని ప్రతిపాదించే సంఘటనలు తీసుకుని ఉత్తర హరివంశాన్ని రాశాడు. మూల హరివంశంలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి. కానీ ఇందుధరోపాఖ్యానము, హంస డింబకోపాఖ్యానాన్ని మాత్రం తీసుకుని కథా సంవిధానాన్ని పాటించాడు. ఇంతేకాకుండా ఇతడు కథా సంవిధానంలోనే కాకుండా సంఘటనల మధ్య కూడా సంవిధానాన్ని పాటించాడు. మూల వంశంలో ముందు అనిరుద్ధుని వివాహం జరిగిన తరువాత రుక్మిణీదేవి కృష్ణుని పృథ్విని ప్రసాదించమని కోరుతుంది. అలా కాకుండా దీనిని సవరించి ఏం చేశారు నాచన సోమన, ప్రద్యుమ్నుడు పుట్టడం అంటే తన కుమారుడు పుట్టడం, తరువాత అనిరుద్ధుడు జన్మించటం చెప్పి వరుస క్రమాన్ని పాటించాడు నాచన సోమన. నవీన గుణ సనాతనుడు అనేది 4వ లక్షణం. ఇందులో బదరికాశ్రమంలో యజ్ఞం చేస్తున్నప్పుడు మునులు తనకే యజ్ఞ భాగం ఇవ్వవలసిందిగా నరకుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనుజాసనులట, బలులట, మునులట, యాగంబులట నమో విశ్వసృజే వినిమింతకు మున్నెన్నడు గనిగుని కొర్రెవడింట కంబము చేసెన్. దీని భావం ఏంటంటే
మనుషులని తినేవాళ్ళు బలవంతులట, మునులట, యాగములట. దేవుడా, ఇంతకు ముందెప్పుడు వినలేదయ్యా. చూస్తూ చూస్తూ కొర్రని ఇంటి స్తంభంగా చేసుకుంటారా ఎవరైనా అని అచ్చమైన వాడుక భాషలో రాసిన ఈ పద్యంలో టకార శబ్దాన్ని ప్రయోగించడం వల్ల ఎక్కువగా తిరస్కారం కనిపిస్తోంది. అంతేకాకుండా సంస్కృత పదమైన అచ్చ తెలుగు పద్యమైనటువంటి దీంట్లో సంస్కృత పదమైనటువంటి నమో విశ్వసృజే అనే సంస్కృత పదం వాడటం వల్ల వెటకారం కూడా కనిపిస్తోంది. ఇలా ఆయన నవీన గుణ సనాతనత్వాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. వికృతానంబులు విరళ దంతంబులు నిడుపైన దవడలు నిక్కు మెడలు ముడివడ్డ కనుబొమలు ముమ్మారు ముక్కులు బొల్ల వెంట్రుకలను పరికెతలలు అంటూ రెండవ ఆశ్వాసంలో 122వ పద్యంలో చెప్తారనమాట. పిశాచ వర్ణనని చేశారు. పిశాచాలంటే తెలియని వాళ్ళకు కూడా ఈ వర్ణన చదివితే చక్కగా ఒక రూపు కడుతుంది కళ్ళ ముందు. అలాగే సోమన వస్తుకళకు మంచి ఉదాహరణ. కోట లగ్గవట్టుట, గదాయుద్ధం, జూదం మొదలగు వాటిని వర్ణించేటప్పుడు కూడా సోమన వాని సర్వాంగములను సాధ్యమైనంత వరకు వివరించి చూపుతారు. అలాగే పాంచాల పాండ్య బర్బర కిరాత భీర కురు విదేహ విదర్భ కుకుర గౌళ గాంధార మగధ కొంకణ కళింద పులింద సింధు సౌవీరాంధ్ర చేది చోళ కాశ్మీర కేరళములు అంటూ 57 దేశాల పేర్లు గల సీసమాలిక ఇది. ఇలా నవీనత్వాన్ని పాటించినటువంటి సోమన తర్వాత తరాల వారికి కూడా మార్గదర్శకుడు అయ్యాడు. అయితే ఈ నాచన సోమన యొక్క రచనల్లోని నాటకీయతను మనం ఇప్పుడు చూద్దాం. పాత్రలను కళ్ళ ముందుంచటమే కాకుండా సంభాషణల ద్వారా ఆయా పాత్రల స్వభావాలని, అంతరంగ ఆవిష్కారాలను ధ్వనింపచేయుట నాటకీయత సాధించే గొప్ప లక్షణం. ఇది సాధించినటువంటి రెండవ వ్యక్తి నాచన సోమన. మొదటి వ్యక్తి మనకి తెలుసు, కవిత్రయంలోని వాడు తిక్కన. రుక్మిణి కృష్ణుణ్ణి తనకి ఒక కుమారుణ్ణి ఇవ్వమని అడిగే సన్నివేశంలో అఖిల లోకైకనాథ నీయట్టి రూప విక్రమౌదార్య శౌర్య వివేక నిలయ అయినటువంటి కుమారుణ్ణి ఇమ్మని అడుగుతుంది. సామాన్యమైనటువంటి వాడు కాదు, నీ వంటి విక్రమము, ఔదార్యము, రూపము, వివేకము కలిగిన కొడుకు కావాలని కోరుతుంది. అలాగే అలాంటి కొడుకునిస్తూ కడుపు చల్లని కాంతల గలుపు నన్ను అంటుంది. అంటే నా కడుపు పండితే నేను తల్లినవుతాను. అలా కడుపు పండిన తల్లుల వరుసలో ఉండే తల్లిగా నాకు వరాన్ని ఇవ్వమని కోరుతుంది. మును రుక్మిణి తన్నడిగిన ధనుజాంతకుడే వరంబు దప్పక ఇచ్చుందనయుని అడిగిన వీడని జనులాడగా చెవులు నేడు సంకటపడవే. మళ్ళీ ఇలా అంటుంది, నీ వంటి కుమారుణ్ణి ఇవ్వకపోతే ఇప్పటి వరకు రుక్మిణి ఏం అడిగినా సరే కృష్ణుడు ఇచ్చేవాడు, ముచ్చటగా కొడుకుని అడిగితే ఇవ్వలేదేంటి అని జనాలు అనుకుంటారు. ఇటువంటి మాటలు వింటే నా చెవులు బాధపడతాయి కదా. పైగా కృష్ణుడిచ్చే వరం ఎలా ఉండాలి? చూచెదమను సవతులచే నీచులు కథనంబు చేర నీకుము కృష్ణ అని చెప్పి ప్రాధేయపడుతుంది. రుక్మిణి అడుగుతోంది సామాన్యమైన కుమారుడు కాదు, కృష్ణుడు లాంటి కుమారుడు. కృష్ణుడు లాంటి కుమారుడు అంటే ఆ సాక్షాత్తు మన్మధుడే. మరి మన్మధుడు ఈశ్వరుని యొక్క తీక్షణ చూపుల చేత భస్మమైపోయాడు. భస్మమైనటువంటి మన్మధుడు సాకార రూపుడై రావాలి అంటే
శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అంటే కృష్ణుడిపై ఎంత భారం ఉందో చూడండి. శివుణ్ణి మెప్పించి అలాంటి కృష్ణుల్లాంటి కుమారుణ్ణి ఇవ్వమని చెప్పి అడగటం ఎంత నాటకీయత, సంభాషణలో నాటకీయతని పండించారు వారు. అలాగే ఉత్తర హరివంశంలో ఊర్వశి నరకాసురుల సంభాషణలు హరివంశానికే మకుటాయమానమైనటువంటి సన్నివేశం ఇది. నరకుడు స్వర్గంపైకి దండెత్తి వచ్చి అక్కడున్న దేవతలందరినీ ఓడించి వారి యొక్క వస్తు సంపదని తను లాక్కుంటాడు. అందరూ లాక్కున్న తర్వాత ఇహ ఆయనకి అక్కడ ఉన్నటువంటి సుందరి మండల మీద చూపు పడుతుంది. అందులో అతనికి కళ్ళకు నచ్చిన సుందరి ఊర్వశి. ఆమెను చూసి ఇష్టపడతాడు. ఆమెతో ఇలా అంటాడు, నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు నిండునే. నేను ఎంత సంపాదిస్తే ఏమి లాభం, ఎన్ని రాజ్యాలను, దేవలోకాన్ని, స్వర్గాన్ని ఆధీనం చేసుకుంటే ఏమి లాభం, నీ కళ్ళ నుండి వచ్చేటువంటి వెన్నెల నాకు తృప్తినిస్తుంది అని చెప్పి అడుగుతాడు. తన వద్ద ఉన్న సంపదనంతా తీసుకోమంటాడు. ఆమె మొహమాట పడుతుంది, కాదని అనలేదు అని తాను బతకలేదు. అందువల్ల అతని ప్రేమని కాదని ఎలా చెప్పడం అని ఆలోచిస్తుంది. ఇక్కడ చూడండి ఊర్వశి యొక్క అంతరంగ ఆవిష్కరణ ఎంత చక్కగా చేశాడు. అంటే ఆ స్త్రీ పాత్రలో దూరి స్త్రీ ఎలా తను మొహమాట పడుతుంది అని చెప్పి ఆ నాటకీయతని సంభాషణల్లో పలికించే తీరు బహు గొప్పగా ఉంటుంది. చతురవచో విలాస గుణ సాగర సాగర మేఖలావని పతియగు నీకు నింతులొక భ్రాంతియే. నీవిటు గోరుటెల్ల నాతులిత భాగ్యమింత నిజమైన కలంగక మున్న వైభవోన్నతి నిరయంగా వచ్చి యొకనాడైనను నన్ను గారవించితే. అంటే ఏమంటోంది, చతురవచో విలాసన గుణసాగర అని పొగుడుతోంది. అంటే నువ్వు చక్కటి వాక్చాతుర్యం కలవాడవి అని చెప్పి ఎత్తి పొడుస్తోంది. నీ ప్రేమంతా ఒట్టిదే, చక్కటి వాక్చాతుర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు అని అంటూ, సమస్త లోకాలకు అధిపతివైన నీకు స్త్రీలు ఒక లెక్క అయినా నన్ను కోరుకోవడం నా అదృష్టం. అయినా ఇన్నాళ్లలో ఒక్కరోజైనా వచ్చి నన్ను మన్నన చేశావా అంటూ నిష్ఠూరంతో నీ మాటలంతా ఒట్టి మాయ అనే అర్థాన్ని కూడా స్ఫురింపచేసేటువంటి చక్కని రచనా వైభవం నాచన సోమన. ఈయన సంభాషణల్లో నాటకీయతను ఈ విధంగా సాధించారు. అలాగే నాచన సోమన రసపోషణ బహు గొప్పగా ఉంటుంది. ఈయన రసపోషణలో హాస్యరసాన్ని ఉదాహరణగా తీసుకున్నట్టయితే, రాజైన బ్రహ్మదత్తుడు రాజసూయాగం చేయడానికి పూనుకుంటాడు. గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి రాజులందరినీ ధనం తెమ్మని జనార్దనుని రాయబారానికి పంపుతాడు. ఈ జనార్దనుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి హంసడిబకులు యాదవుల్ని లవణము ఎంతేని అడుగుము అని చెప్పాడని చెప్తాడు. ఎవరు? ఈ జనార్దనుడు. అప్పుడు ఈ ఎంతేని అనే పదంలో చాలా అర్థం ఉంటుంది. యజ్ఞానికి వచ్చే ప్రజలందరికీ భోజనాలు కావాలి, ఎంతేని లవణం తప్పకుండా కావాలి. ఆ లవణము ఎంతేని అంటే కొంచెమైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు. కానీ ఈ కృష్ణుడు, వీళ్ళు యాదవులు, వీళ్ళందరూ ఎంత ఇవ్వగలరు? మహా అయితే ఏదో 4-5 రాళ్ళు, ఉప్పు రాళ్ళు అనే వ్యంగ్యాన్ని కూడా ఇక్కడ ధ్వనింపజేస్తాడు. అంతకు మించి వాళ్ళు ఏమి ఇవ్వగలరు అనే వ్యంగ్యోక్తి కూడా ఉంటుంది. ఈ ఎంతేని అన్న పదంలో కప్పం అనే వాచ్యార్థం లేకుండా ఇక్కడ కప్పం అడగటం విశేషం.
దీంతో యాదవ వీరులందరికీ చాలా ఆగ్రహం కలుగుతుంది. వారిని చూచి ఆగ్రహిస్తున్నటువంటి వారిని చూచి కృష్ణుడు ఇలా అంటాడు, కలరా ఇంతకు మున్ను యాదవులచే కప్పంబు దెప్పింపగా గలరా రాజులు, మున్ను గాజులు దొడవుగా కల్పించిరా, కాపులు కలకంఠంబులు జేసన, కటకట గౌరీశ్వరుండేమి కాగలవాడో, ఇక మీద హంసడిబకుల్ గర్వాంధకారాంబునన్. ఇంతవరకు యాదవ వీరుల దగ్గర నుంచి కప్పంబు ఎవరైనా తీసుకున్నారా? ఈ హంసడిబకుడు చివరికి ఏమవుతాడో అన్న భావి సూచనను కూడా ఇక్కడ చేయడం విశేషం. ఇందులో హాస్యరసనం ఏంటంటే లవణం పేరుతో కప్పం అడగటం అన్నది ఇక్కడ హాస్యంగా మనం భావించవచ్చు. ఇంకా సోమన శబ్దార్థ రచనల్లో సిద్ధహస్తుడు. అనుప్రాసలు అంత్యప్రాసలు చక్కగా వచ్చి చేరతాయి. ఒక్కోసారి యమకం కూడా ఉన్నది ఉన్నట్లే వచ్చి చేరుతుంది. పద్యమైన గద్యమైన ఏకనాదం ధ్వనించే పదాల గొలుసుల్లాగా వచ్చేస్తాయి. గిరదంబులు నదరంబు హరులు నరులు నుక్కును కరు వలపు వన్నెలున్. ఇది 6వ ఆశ్వాసంలో 51వది. ఇది శరంబులు రాలినను శిరంబులు టింపక, కుంతలంబులు పతినను పంతంబులు వదలక, ప్రాసంబులు వెడలినను ప్రోసంబులు సడలక. ఇది 80వ పద్యం. ప్రధాన రసపోషకాలైన కథలను ఎన్నుకోవడం, వివిధ విషయాలను క్రోడీకరించడమే కాకుండా వీటిని హృదయంగా వర్ణించటం సోమన కవితలో ఉండేటువంటి ప్రత్యేకత అని చెప్పి డాక్టర్ యశోదారెడ్డి గారు అభిప్రాయపడ్డారు. అలాగే శబ్దార్థాలను చూసినట్టయితే ఏకనాదం కల పదాలను కూర్చి గజ్జల గంటల గొలుసుల్లా అల్లుకుపోవడం సోమన రచనల్లో మనకి కనిపిస్తుంది. అలతి అలతి పదాలతో తీక్షణమైన వాక్య రచన చేయుట, మూర్తి చిత్రణ స్వాభావికతకు పెంపొందించుట అనే లక్షణాలు సోమన కవితలో ఉన్నాయని, అతనిని నవీన గుణ సనాతనిగా చేసినవి అని చెప్పారు. ప్రధాన రసపోషకాలైన కథలను ఎన్నుకోవడం, వివిధ విషయాలను క్రోడీకరించడమే కాక వాటిని సాంగంగా వర్ణించడం సోమునిలో కల్పించే ప్రధాన లక్షణమని విమర్శకుల అభిప్రాయం. ఈ విధంగా నాచన సోముని యొక్క రచనా వైశిష్ట్యాన్ని స్థూలంగా తెలియజేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అమ్మ ఉమా సరస్వతి గారు చాలా చక్కగా మాట్లాడారు. మీరు పద్యాలు చెప్పిన తీరు, తర్వాత వాటిని చదివిన తీరు, తర్వాత మీరు విమర్శకులు చెప్పిన అభిప్రాయాలని మీరు ఏ రకంగా చక్కగా ఒక క్రమంలో తెలియజేసిన తీరు, తర్వాత మీ సొంత అభిప్రాయాలను కూడా జోడించారు. చాలా మీ ప్రసంగం కూడా సుధా మైథిలి గారి ప్రసంగం లాగా చాలా జనరంజకంగా సాగింది. చాలా సంతోషం. మీరు నాచన సోముని నాటకీయత గురించి చెప్పారు, తర్వాత నాచన సోముడి నవ్యత గురించి చెప్పారు, పాత్ర పోషణ గురించి చెప్పారు, శబ్ద చమత్కారాలు చెప్పారు. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఏంటంటే అసలు ఆయనకున్నటువంటి బిరుదులన్నిటినీ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆయనకి ఎందుకు ఆ రకమైన బిరుదు వచ్చిందో కూడా చాలా సోదాహరణంగా చెప్పారమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో 2 మాటలు మీ ప్రసంగం విన్నాక నేనేదో కొన్ని 4 మాటలు చెప్పాలని నాకు అనిపించింది. అది చిక్కన ఎందుకు బాగా నచ్చుతాడు నాచన సోముడి కంటే తెలుగు నుడికారం వాటితో పాటు ఆ రచనా శైలి, అంటే ఆ సంభాషణ ధోరణి,
ఆ పాత్రలో మాట్లాడుకునేటువంటిది కూడా మీరు చక్కగా ఆ నరకాసురుడు ఊర్వశి ఏ రకంగా మాట్లాడుకున్నారు అనేది బాగా చెప్పారు. ఈ సందర్భంలో నా రెండు మాటలు అనుకుంటా. నరకాసురుడు రాక్షసుడు కదా, రాక్షసుడు కూడా శృంగారం ఉదాత్తంగా చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం దీంట్లో చెప్పటం విశేషం అన్నమాట. అలాగే రాక్షసులు అంటే మూర్ఖంగా మాట్లాడతారు, వాళ్ళకి సంభాషణ చమత్కృతి తెలియదనే ధోరణి నుంచి మీరు చెప్పినట్టుగా ఆ నవీన గుణ సమాధ అనేది ఎందుకు ఆయన బిరుదవుతుందంటే రాక్షసుల్లో కూడా ఒక శృంగార రస దృష్టి కనపడటం అన్నమాట. తర్వాత ఓర్వశి మరి వీడి బాధలో తప్పించుకోవాలి అనుకోవడానికి ఏ రకంగా ఎంత తెలివితేటలుగా మాట్లాడింది బాగా చెప్పారు. మరి నా మీద అంత ప్రేమ ఉండే ఎప్పుడైనా ఒకసారి వచ్చి నువ్వు చూసేవా అని ఆమె అడిగిందన్నారు. అప్పుడు ఆ నరకాసురుడు కూడా చూడండి, ఆవిడ్ని వశపరచుకోవడానికి ఏమేమి ఉన్నాయో నీ ఇష్టం వచ్చినవి తీసుకోమని చెప్పి అంత అంటే ఒక స్త్రీని ఆకర్షించడానికి ఏ రకంగా పురుషుడు వల వేస్తాడు అవి చూపిస్తాడనడానికి అవే సుత్రామ రథంబులు, అవే కుబేరానేక స్త్రేణులు, అల్లవే వార్ధేంద్ర తురంగమంబులు, అవే ప్రేతాధీశ వీరావడులు, సౌరంబారిన బట్టి తెచ్చిరి అనిలో దైతేయులు, ఈ సొమ్ములు ఎందు కువిదా నీకు ప్రియంబో గైకొనుము నీ ఓంబు తెల్లంబుగన్ అని నిజంగా అంటే ఆయన దృష్టి ఏ రకంగా ఆయన అట్లా. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఇంకోటి కూడా ఏంటంటే ఒకటి చూడండి, పడవ అక్కడ ఏముంటుందంటే ఇంకో ఓరసి చెప్పే పద్యం, అనుటయు పూర్ణచంద్రముఖి ఆ ధనుజేంద్రుని తోడ ఎట్లను మనమున ఎంత మాత్రం అనుమానము కలిగిన ఎందు నిన్ను రమ్మనుట పొసంగదు, ఒక్క దినమైనను నీవు విహరించు చోటికి నన్ను పిలిపింపవైతివి తగునా చమరింతకు నాకు చెల్లదే. మరి సరే నువ్వు రాలేకపోయావు, నన్నన్న పిలిచావా చెప్పి ఓరవసి ఏంటంటే మాటల్లో పెట్టి మై చేయాలని అంటే అప్పుడు నరకాసురుడు ఎంత చమత్కారంగా అంటే అసలు వాళ్ళ మధ్య సంభాషణలు చాలా నూతనంగా అద్భుత. ఆ రోజుల్లో ఈ రకమైన సంభాషణలు చాలా లేవని చెప్పొచ్చు. గొప్పగా ఆయన నాచన సోమన రచించారు. ఇలా నాచన సోమన ఉత్తర మహాభారతానికి తిక్కన విరాట పర్వం అపుటాయమానం ఎలాగో ఈ నాచన సోమ దాంట్లో ఈ ఊర్వశి నరకాసురుల సంభాషణ, అట్లాగే నరకుడు ని సంహరించేటప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామల సంభాషణ మకుటాయమానం అటువంటిది సార్. అవును, హరిదూతుని హరిదూతు చూచుకములందందమందార కేసరమాల మకరంద బిందు సలిలస్యందంబులు అందంబులై తురుగంబయ్యద కుంగకింత తొలగం తోడుతో సరాసారం. ఇవన్నీ కూడా మేము ఎంఏ చదువుకున్నప్పుడు అప్పుడు చదువుకున్న పద్యాలు చేశారమ్మా మీరు, చాలా సంతోషం. హరివంశాన్ని తులనాత్మక పరిశీలన కూడా చేయొచ్చు సార్. ఏది నాచిన సోమనదిను ఈ ఎర్రన హరివంశం తులనాత్మక పరిశీలన కూడా బాగుంటుంది టాపిక్. అమ్మా ఈ మాట మీరు చెప్తే నాకు గుర్తుకొస్తుంది, యశోదారెడ్డి గారమ్మా, యశోదారెడ్డి గారు అసలు ఈ ఉత్తర హరివంశాన్ని గురించి నాచన సోమన ఎలా రాశారు, యవన ఎలా రాశారు పరిశోధన ఆ మహాత్మురాలు యశోదారెడ్డి గారు చేసినటువంటి ఆ పరిశోధన పుస్తకం పట్టుకోలేము. అది బహుశా 3-4 కిలోలు బరువు ఉంటుందేమో, అంత గొప్ప పుస్తకం అనమాట. అది ముద్రణ కూడా వచ్చింది. అంత గొప్ప పరిశోధనలు నాచన సోమన మీద జరిగినాయి. ఈ నాచన సోమన కవిత్వాన్ని గురించి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు, చిట్టిప్రోలు వెంకటరత్నం గారు కూడా వేదిక మీద ఉన్నారు, ప్రసాదరావు గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు ఉన్నారు. ఎవరైనా మీరు స్పందిస్తే సంతోషం.
ఎవరైనా మాట్లాడతారా? చాలా బాగా చెప్పారమ్మా ఉమా సరస్వతి గారును సుధా మైథిలి గారు. ఇద్దరు కూడా చాలా చక్కని ప్రసంగాలు చేశారు. ఇప్పుడు మీ ఇద్దరిని కూడా చక్కగా కృష్ణ భార్గవి గారు చక్కగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారిని కోరుతున్నాను. డాక్టర్ సుధా మైథిలి గారు అట్లాగే డాక్టర్ ఉమా సరస్వతి గారు ఇద్దరు చాలా తరువుగా ప్రిపేర్ అయి మాట్లాడారు. మరి ఉత్తర హరివంశం గురించి డీప్ గా సుధా మైథిలి గారు చెప్పిన తర్వాత నాకేముంటుంది చెప్తూనే చాలా చక్కటి పాయింట్లు చెప్పారు సరస్వతి గారు. మైథిలి గారు ప్రస్తావించిన ఇది సత్యభామ యుద్ధరంగంలో వీరత్వాన్ని చూపిస్తూ నరకాసురుడికి కృష్ణుడికి శృంగారం చూపించింది అని చెప్పారే, ఆ రచన చాలా గొప్ప రచన. ఎందుకంటే ఒకే సందర్భంలో ఒకే సన్నివేశంలో రెండు రసాలని ఒక వ్యక్తి వ్యక్తీకరించడం అనేది చాలా గొప్ప. ఇది పాత్ర వ్యక్తీకరించడం, ఆ పాత్ర వ్యక్తీకరించినటువంటి విధానాన్ని మనకి బళ్ళారి రాఘవ గారు ఇట్లా ఈ రెండు బళ్ళారి రాఘవ గారు ఈ రెండు రసాలని ఒకేసారి నటించగలిగారు అని చెప్పి ఒక మిత్రుడు చెప్పారు. నేను చూశాను నేనని. ఏది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటిని ఒకవైపు, దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ రక్తాన్ని ఒకవైపు, రెండు కళ్ళల్లో ఒకేసారి ఆయన స్రవింపజేశారు అని ఒక మిత్రుడు చెప్పారు. అంటే అది ఎంతటి కష్టతరమో నటనలో. మరి ఆ సత్యభామ పాత్రలో ఈ రకంగా రెండు రసాలను, ఒకే సన్నివేశంలో రెండు భావాలను వ్యక్తీకరించడము అనేది చక్కటి రచన. దాన్ని మైథిలి గారు చాలా చక్కగా ప్రస్తావించారు. ఏదైనా చాలా చక్కటి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు డాక్టర్ రావి రంగారావు గారు. డాక్టర్ మైథిలి గారికి, డాక్టర్ సరస్వతి గారికి, అట్లాగే ఈ ఉపన్యాస గోష్ఠిని చక్కగా నిర్వహించిన డాక్టర్ రావి రంగారావు గారికి, పరిచయకర్తగా బాగా పరిచయం చేసినటువంటి డాక్టర్ శ్రీమతి కృష్ణ భార్గవి గారికి, అందరికీ నమస్కారాలు. ఇందులో పార్టిసిపేట్స్ వచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడుంటే ఇంకా బాగుండేది. అయితే ఈ సాహిత్యం అనేటప్పటికీ అంత ప్రిపేర్ అయ్యి రాదు కదా సమాజం జనరల్ గా, కాబట్టి వినడానికి వచ్చారు. మంచి ఉపన్యాసాలు కాబట్టి వినడం కూడా ఒక రకంగా మంచి ఇదే అదృష్టమే. ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాను. నమస్కారం.